MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఒక క్యాటర్ పిల్లర్ ఎఫెక్ట్ అంటారు ఈ చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళ జర్నీని. ఎలా ఉంటుంది అసలు ఆ ఎఫెక్ట్? చాలా మందికి మనం స్టూడెంట్స్కి చిన్నప్పటి నుంచి ఒక బ్రెయిన్ వాష్ చేస్తాం. మన మార్కులు తక్కువ వస్తే ఇమీడియట్గా మన పేరెంట్స్ జడ్జ్ చేసేది ఏంటి, మా అబ్బాయి డల్లర్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్. సీఏలో తప్పడానికి మెయిన్ రీజన్ ఒకటే మేడం, అసలు ఈ కోర్స్ టఫ్ కాదు, అదంతా కాదు. చాలా మంది ఏంటంటే 5 నెలలు కోచింగ్ క్లాసెస్కి అటెండ్ అవుతారు, లాస్ట్ 3 నెలలు వదిలేస్తారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని కాదు, ఏమవుతుందంటే మేడం న్యాచురల్గా మనం క్లాస్ వినేటప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా మైండ్ డీవియేట్ అవుతుంది 5-10 minutes. నేను రాసినప్పుడు క్వశ్చన్ పేపర్ 2 pages, ఈరోజు క్వశ్చన్ పేపర్ 25 pages. ఏం తగ్గుతుందంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ తగ్గుతుంది. కానీ మీరు అన్నట్టు అంత ఈజీగా అయిపోయే పని అయితే ఇంకా సంవత్సరాల కొద్దీ పోరాడుతున్న వాళ్ళు. ఖచ్చితంగా చెప్తున్నాను, సీఏ కోర్స్ ఈజీ కాదు. ఒకప్పుడు ఈజీ, అప్పుడు ఎవరు క్లాస్ చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. 2 రీజన్స్ వల్ల ఫెయిల్ అవుతారు మేడం. 1 సబ్జెక్ట్ అర్థం కాక, 2 సబ్జెక్ట్ అర్థమైంది కానీ చదవాలి. ఒకసారి ఫెయిల్ అయిన రెండోసారి ఆబ్వియస్లీ పాస్ అయిపోవాలి కదా. యాక్చువల్గా మేడం సీఏ కోర్స్లో ఫెయిల్యూర్ని మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. మెజారిటీ స్టూడెంట్స్ పాస్ అయిన వాళ్ళల్లో ఈ ఎడ్జ్లోనే పాస్ అవుతారు. మీరు ఎలా చదివే వాళ్ళు? మీ ఇంట్లో ఎలా సపోర్ట్ ఉండేది అప్పుడు? మీకు కొంచెం స్ట్రాటజీస్ పెరగలితే, కొంచెం రిస్కీ స్ట్రాటజీ. మా మదర్ ఏ రోజు కూడా మా ఇంట్లో ప్రెషర్ పెట్టలేదు. సీఏ ఫైనల్ పాస్ అవ్వక ముందు వరకు మా ఫ్యామిలీ మంత్లీ ఇన్కమ్ 10,000. మా మదర్ నాకు ఆ వాల్యూ మాత్రం గుర్తు చేశారు, స్టాప్ వరీయింగ్, స్టార్ట్ వర్కింగ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక క్యాటర్ పిల్లర్ ఎఫెక్ట్ అంటారు ఈ చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళ జర్నీని. అంటే ఎంత కష్టపడి ఎన్నో ఫెయిల్యూర్స్ చూసి కొంతమంది తట్టుకోలేక సూసైడ్ చేసేసుకొని అవ్వట్లేదు అని బాధపడిపోయి మిగతా వాళ్ళు ఎదిగిపోతున్నారు నాకంటే ముందు అని చూస్తూ ఇది వద్దులే మనం ఇంకేదైనా జాబ్ చేసుకుందాం అని వెళ్ళిపోయే చార్టెడ్ అకౌంటెంట్కి ట్రై చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వీడియో అయితే అంకితం చేస్తూ, ఈరోజు నాతో పాటు సక్సెస్ఫుల్గా ఆయన సీఏ అయ్యి ఇంకా చాలామందిని సీఏ చేస్తూ మన ముందున్నారు రామ్ హర్ష గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హాయ్ మేడం. బాగున్నారా? చాలా బాగున్నాను. ఓకే, చూస్తేనే అర్థమవుతుంది, అంటే అంత బిజినెస్ అంచెలంచెలుగా ఎదుగుతున్నట్టుంది బాగా. అట్లా ఏం లేదు మేడం, దేవుడి దయ అంతా. అంతేనా? అంతే. ఓకే, చార్టెడ్ అకౌంటెంట్ అనగానే అబ్బో చాలా కష్టంలే అని అనుకుంటారు. ఫస్ట్ నుంచి కూడా అదొక ముద్ర పడిపోయింది. సీఏనా ఇది అప్పుడల్లా అయ్యే పనేనా, ఇప్పుడే అవదుగా అంటుంటారు. ఎలా ఉంటుంది అసలు ఆ ఎఫెక్ట్? మేడం అంటే ఇది చాలా పెద్ద క్వశ్చన్ యాక్చువల్గా. ఓకే, మరి సీఏ అప్పుడే అవదా అనేది చాలా పెద్ద క్వశ్చన్ బేసిక్గా. అంటే ఇక్కడ బేసిక్గా మనం చిన్నపిల్లలకి చాలామందికి మనం స్టూడెంట్స్కి చిన్నప్పటి నుంచి ఒక బ్రెయిన్ వాష్ చేస్తాం. అవును. అంటే నేను గ్రౌండ్ రియాలిటీ నుంచి మాట్లాడుతున్నాను, ఫస్ట్ బాటమ్ లైన్ నుంచి మాట్లాడుతున్నాను. రైట్. ఇప్పుడు మనకి సీఏ కోర్స్ గురించి పక్కన పెడితే అసలు ముందు ఒక 10th క్లాస్ అలా తీసుకుంటే, 8th క్లాస్ తీసుకున్నా, 7th స్టాండర్డ్ తీసుకున్నా, ఏ స్టాండర్డ్ తీసుకున్నా మార్కులు తక్కువ వస్తే ఇమీడియట్గా మన పేరెంట్స్ జడ్జ్ చేసేది ఏంది, మా అబ్బాయి డల్లర్. అవును. మా అబ్బాయి బ్రిలియంట్, బాగా 10 మ్యాథమెటిక్స్లో 100 out of 100 వస్తే బ్రిలియంట్ అనుకుంటారు. మ్యాథమెటిక్స్లో పెద్ద మార్కులు రాకపోతే మా అబ్బాయి బ్రెయిన్ స్లో అనుకుంటారు, డల్లర్ అనుకుంటారు. కానీ అక్కడ అది వాస్తవం కాదు. ఓకే. ఇప్పుడు అదే అబ్బాయి ఎవరికైతే మ్యాథమెటిక్స్లో 40-50 వచ్చి ఉంటాయి, 100కి 100 వచ్చుండో, ఉదాహరణ అబ్బాయి క్రికెట్ మ్యాచ్ అన్నీ గుర్తుంటుంది. ఏ ఓవర్లో ఏ బాల్కి ఎంత రన్స్ స్కోర్ చేశారు, ఎన్ని వైడ్ బాల్స్ జరిగాయి, ఆ క్రికెటర్ హిస్టరీ ఏంటి, అతను రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెనా, ప్రతిదీ తెలుసు తనకి. అంత మెమరీ పవర్ ఉన్నవాడు మ్యాథమెటిక్స్లో స్కోర్ చేయకపోతే అంత మెమరీ పవర్ ఉన్న అతన్ని మీరు ఎలా డల్లర్ అని చెప్తారు? గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు డల్లర్ అంటే ఏంటి మేడం? మన అందరికీ చెప్పే పాయింట్, డల్లర్ అంటే ఏంటి మేడం? బేసిక్గా తన మెథడ్ స్లో అని. మ్యాథమెటిక్స్లో తను స్కోర్ చేయలేదు, సైన్స్లో స్కోర్ చేయలేదు, సీఏ 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా సీఏ కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే సీఏ 2-3 సార్లు ఫెయిల్ అయ్యాడు. వెరస్ అతను మిగతా ఏ డొమైన్ తీసుకున్నా, మీరు గేమ్స్ తీసుకోండి, తనకి క్రికెట్ తీసుకోండి, న్యూస్ తీసుకోండి, అన్నిట్లో అప్డేటెడ్గా ఉంటాడు, అన్నిట్లో షార్ప్గా ఉంటాడు. మరి అతను మీరు డల్లర్ అని క్లాసిఫై చేస్తున్నారు. రైట్. అది ఏ విధంగా అసలు కరెక్ట్ అనాలిసిస్ చెప్పండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్. మనం ఏ పని చేసినా దాని పట్ల ఇంట్రెస్ట్ ఉంటే అది గుర్తుంటుంది. కరెక్ట్. సీఏలో తప్పడానికి మెయిన్ రీజన్ ఒకటే మేడం, అసలు ఈ కోర్స్ టఫ్ కాదు, అదంతా కాదు. కనీసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఏలో 3 levels ఉంటాయి. అవును. ఫౌండేషన్, సీఏ ఇంటో,
సిఏ ఫైనల్. ఎస్. ఈ మధ్యలో సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక 2 ఇయర్స్ యాజ్ పర్ ఇప్పుడు ఇదివరకు ఏంటంటే 3 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు 2 ఇయర్స్ ఆర్టికల్షిప్ అంటారు, నథింగ్ బట్ ఇంటర్న్షిప్ అంటాం, నథింగ్ బట్ ఇంకో సిఏ దగ్గర వర్క్ చేయాలి. సో ఆ 2 సంవత్సరాలు పక్కన పెట్టేస్తే అది ఇంటర్న్షిప్ కాబట్టి ఫైనల్ సిఏ ఇంటర్, సిఏ ఫౌండేషన్, కోచింగ్ టైం, ప్రిపరేషన్ టైం, రివిజన్ టైం అండ్ ఫైనల్ ఎగ్జామ్. ఓకే. ఈ మొత్తం కలిపి కోర్స్ డ్యూరేషన్ ఎంత తెలుసా? 2 ఇయర్స్. 2 ఇయర్స్ అంతే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్ ఉంది, 6 మంత్స్ చేస్తే సరిపోతుంది. ఓకే. సిఏ ఇంటర్ ఉంది, 8 మంత్స్ కనుక స్టూడెంట్ కరెక్ట్గా కూర్చుంటే 24 గంటలు అవసరంలా, రోజులో 10 గంటలు. ఓకే. రోజులో 10 గంటలు కనుక 8 మంత్స్ కూర్చుంటే పాస్ అవటం కాదు, ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది. కానీ ఈ 8 నెలలు డిసిప్లిన్డ్గా ఎవరు కూర్చుంటారు? అదే క్వశ్చన్. ఓకే. చాలామంది ఏంటంటే 5 నెలలు కోచింగ్ క్లాసెస్కి అటెండ్ అవుతారు, లాస్ట్ 3 నెలలు వదిలేస్తారు. రైట్. కొంతమంది ఏం చేస్తారు, కోచింగ్ క్లాస్కి వెళ్తారు, 4 రోజులు బాగానే వింటారు, తర్వాత నుంచి వదిలేస్తారు, లూజ్ అయిపోతారు, అటెన్షన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆ అటెన్షన్ లెవెల్స్ తగ్గటం వల్ల న్యాచురల్గా ట్రాక్ కోల్పోతారు. అదే ఇది ఎందుకు ట్రాక్ కోల్పోతారు ఇవన్నీ తర్వాత వేరే రీజన్స్. ఓకే. ఆ ట్రాక్ లూజ్ అవుతారు, ఆ మొమెంటం, ఆ పీక్ మొమెంటం. అంటే డే 1 క్లాస్కి వచ్చి ఫస్ట్ డే క్లాస్ వింటాడు చూసారు, ఆ ఎగ్జైట్మెంట్ 1 వీక్ తర్వాత ఉండదు. అయ్యో. 1 వీక్ తర్వాత చాలా తగ్గిపోద్ది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము క్లాసులో ఫిజికల్గా ఉన్నప్పుడు ఫేస్ టు ఫేస్ క్లాసెస్ అంటాము. ఫిజికల్ క్లాసెస్లో మేము అబ్జర్వ్ చేసే ప్యాటర్న్ ఏంటంటే, ఐ హోప్ పర్లేదా, కొంచెం డీటెయిల్డ్ ఆన్సర్ ఇస్తున్నాను, లేదు మల్టిపుల్ క్వశ్చన్స్ స్ప్లిట్ చేద్దాం, పర్వాలేదు, ఖచ్చితంగా మాట్లాడు. ఫైన్. సో ఫేస్ టు ఫేస్ క్లాసెస్లో మీకు జనరల్గా కొన్ని కాలేజెస్లో 300 స్టూడెంట్స్ ఉంటారు, అంటే అది అలానే వర్క్ అవుతుంది. రైట్. ఇప్పుడు వాళ్ళు 50 మందిని పెట్టించాలంటే అసలు కాస్ట్ వర్కౌట్ అవ్వదు. సో ఒక 300 మంది క్లాస్లో ఉంటారు, ఓకే. ఆల్మోస్ట్ ఒక 30-40 రోస్ ఉంటాయి, 30-40 లైన్స్ ఉంటాయి. 2-3 లైన్స్ వాళ్ళే బాగా వింటారు మ్యాక్సిమం. ఓకే. మిగతా అన్నిట్లో 10% మాత్రమే వింటారు. ఓకే. ఇది స్టాటిస్టికల్ డేటా. మీకు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంట. ఇంట్రెస్ట్ లేదని కాదు, ఏమవుతుందంటే మేడం, న్యాచురల్గా మనం క్లాస్ వినేటప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా మైండ్ డీవియేట్ అవుతుంది 5-10 minutes. డీవియేట్ అయినప్పుడు అక్కడ ఫ్యాకల్టీ ఏదైనా క్లాస్ చెప్తుంది, మిస్ అయిపోద్ది కనెక్షన్. ఓకే. వీడేమనుకుంటాడు, ఇంకా ఇవాళ ఏం వింటాలి అనుకుంటాడు, వదిలేస్తాడు ఆ క్లాస్. 1.5 hour క్లాస్ అయిపోయింది, ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, అక్కడ ఇదే ప్యాటర్న్ జరిగింది, మిస్ అయిపోతాడు. ఇప్పుడు ఇది చాప్టర్ అయిపోయిన తర్వాత ఇంకో చాప్టర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు, ఇక్కడ ఇలా స్టార్ట్ అయింది, ఫస్ట్ ఇలా చిన్నగా మిస్ చేయడం స్టార్ట్ అయింది. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే కోచింగ్ మొత్తం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది మెయిన్ డ్రాబ్యాక్. ఇది అసలు ఈ రియాలిటీ ఎవరు గ్రహించుకోవట్లా. అరే చాలామంది పేరెంట్స్ కూడా, మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, స్టూడెంట్స్ కూడా ఎలా ఉంటారంటే, అరే నేను ఫెయిల్ అయ్యాను, అసలు ఎందువల్ల ఫెయిల్ అయ్యావు అనే రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయరు వీళ్ళు. రూట్ కాజ్ ఏంటి? నువ్వు సరిగా చదవాలి అంతే, 5 నెలలు క్లాసెస్ నువ్వు కరెక్ట్గా విని, ప్రాపర్గా 4 నుంచి 5 నెలలు క్లాసెస్ విని, 3 నెలలు క్రమశిక్షణగా చదివితే, అంటే రోజుకి 10 గంటలు చదివితే చాలు, 10 చాలు. అది కూడా ఈరోజు పేపర్ స్టఫ్ కాబట్టి చెప్తున్నా. ఒకప్పుడైతే 5-6 గంటలు చాలు. మీరు అనుకోవచ్చు ఒకప్పుడు సిఏ కోర్సు అంటే అసలు 10లో 100 మంది, అప్పట్లో అజ్ఞానం మేడం. నేను ఈ మాట మాట్లాడితే చాలామంది హర్ట్ అవుతారు. నేను పాస్ అయిన టైంలో సిఏ చాలా ఈజీ కోర్స్, చాలా ఈజీ కోర్స్. ఇప్పుడు చాలా టఫ్ పేపర్స్. కానీ అప్పటికంటే ఇప్పుడు పాస్ పర్సెంటేజ్ చాలా పెరిగింది. ఎందుకనంటే కోచింగ్ పెరిగింది, స్టాండర్డ్స్. కోచింగ్ స్టాండర్డ్స్ బాగా పెరిగాయి. ఇదివరకు ఏంటంటే మనం కోచింగ్ ఉండేది కాదు, అసలు ఉపాధ్యాయులు ఫ్యాకల్టీస్ దొరికేవాళ్ళు కాదు. ఎవరు చెప్పగలిగితే వాళ్ళని తీసుకొచ్చి చెప్పించేవాళ్ళు. వాళ్ళకి చెప్పడం రాదు, వాస్తవంగా చెప్పాలంటే చాలా మందికి చెప్పడం రాదు, వాళ్ళకు తోచింది చెప్తారు క్లాసుల్లో. అంత మిస్ గైడెన్స్. సింపుల్గా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను సిఏ ఇంటర్, సిఏ అంటే సిఏలో 3 levels అన్నాను కదా, సెకండ్ లెవెల్. అందులో ఒక పేపర్ ఆడిట్. యాక్చువల్గా నేను టీచ్ చేసే సబ్జెక్ట్ కూడా ఆడిట్. మీకు ఎవిడెన్స్ వస్తా చూపించగలను. ఓకే, నేను రాసినప్పుడు ఒక పేపర్ ఉంటుంది, ఆడిటింగ్ అని ఒక పేపర్ ఉంటుంది. నేను రాసినప్పుడు క్వశ్చన్ పేపర్ 2 pages, ఈరోజు క్వశ్చన్ పేపర్ 25 pages. సిఏ ఫైనల్ ఆడిట్ నేను రాసినప్పుడు 4 pages కరెక్ట్గా. నేను ఇయర్స్తో సహా చెప్తాను. May 2014లో నేను పాస్ అయినా సిఏ ఫైనల్ ఆడిట్, అదంతా సిఏ ఫైనల్. 2014 మే ఆడిట్ పేపర్ 4 pages క్వశ్చన్ పేపర్. ఈరోజు మొన్న రీసెంట్ May 25 అంటే ఎగ్జాక్ట్గా 11 years తర్వాత, మొన్న May 25 అటెంప్ట్ పేపర్ 40 pages క్వశ్చన్ పేపర్ 40 pages. అంటే ఇమాజిన్ చేసుకోండి ఎగ్జామ్ స్టాండర్డ్స్ ఎంత రేంజ్లో పెరిగాయి. అయినప్పటికీ స్టూడెంట్స్ ఈరోజు బాగా పాస్ అవుతున్నారంటే చెప్పాలంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడే డెడికేషన్ ఎక్కువ ఉన్నట్లు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకని? ఇన్ని డీవియేషన్స్ మధ్య, ఇంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మధ్య ఇన్ని డీవియేషన్స్ ఉండి కూడా పాస్ పర్సంటేజ్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ సిఏ కూడా పెరుగుతుంది మేడం. యాక్చువల్గా ఇక్కడ బయట నార్మల్ సోషల్ స్పెక్ట్రంలో
ఇండస్ట్రీ స్పెక్ట్రంలో క్వాలిటీ ఆఫ్ సీఏ తగ్గుతుంది అంటున్నారు కానీ కాదు, క్వాలిటీ ఆఫ్ సీఏ పెరుగుతుంది. ఓకే. ఏం తగ్గుతుందంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ తగ్గుతుంది. ఎలా అంటే ఇప్పుడు అందరూ ఏంటంటే మేడం జాబ్ చేసేది జస్ట్ ఫర్ ద మంత్లీ కమిట్మెంట్స్, ప్యాషనేట్గా జాబ్ చేయట్లా. ఓకే. ఒకప్పుడు ఏంది, మాకు ఆపర్చునిటీ ఇస్తే చాలు మేమేంటో ప్రూవ్ చేసుకోవాలని పనిచేసేవాళ్ళు. ఈ రోజు ఏంటి, ఎవరికి ప్రూవ్ చేసుకోవాలనే తపన లేదు. నాకు ఛానల్ ఈఎంఐలు ఉన్నాయి, సో నాకు తప్పదు కాబట్టి జాబ్ చేస్తున్నారు. క్వాలిటీ ఆఫ్ వర్క్ తగ్గింది, క్వాలిటీ ఆఫ్ సీఏ తగ్గలేదు ఏ రోజు కూడా, ఇంకా పెరిగింది, అది చాలా పెరిగింది. ఆ వర్క్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా ఇంపాక్ట్ ఏంటి, పర్సన్ మనం బ్లేమ్ చేయడం మొదలు పెడతాం, కోర్సుని బ్లేమ్ చేయడం మొదలు పెడతాం. ఇది మేడం సైకిల్ మొత్తం. ఓవరాల్గా మీకు సింపుల్గా చెప్పాలి, ఒక 5 minutesలో సైకిల్ ఏంటంటే ఇక్కడ. ఓకే. కానీ మీరు అన్నట్టు అంత ఈజీగా అయిపోయే పని అయితే ఇంకా సంవత్సరాల కొద్దీ పోరాడుతున్న వాళ్ళు అసలు నేను ఈజీగా అవుతుందని అయితే నేను చెప్పను మేడం. ఓకే. ఇక్కడ అదే ఏమంటారంటే మేడం, ఈజీ అయితే కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను, సీఏ కోర్స్ ఈజీ కాదు. ఒకప్పుడు ఈజీ, ఓకే, ఒకప్పుడు ఈజీ, కానీ ఒకప్పుడు ఎందుకు కష్టం అంటే తెలివి లేక. సింపుల్ మేడం, ఇప్పుడు ఐ డ్రీమ్ ఛానలే ఉంది. ఒక 5 ఏళ్ల క్రితం లేదా ఒక 10 ఏళ్ల క్రితం ఈ యూట్యూబ్లో ఉన్న టెక్ అంతా మీకు తెలుసా? తెలియదు. లేదు. అప్పుడు ఒక కెమెరా ఆపరేట్ చేయమంటే కెమెరా ఆపరేటర్ కొత్త కెమెరా, ఒక డిజిటల్ కెమెరాస్ తెచ్చి ఆపరేట్ చేయమంటే అమ్మో మా వల్ల కాదనేవాళ్ళు. అసలు ఏంది డిజిటల్ కెమెరాలు, మాకు ట్రెడిషనల్ ఓల్డ్ కెమెరాస్ అయ్యే హ్యాపీగా ఉన్నాయి, అదే బెస్ట్, ఇది అసలు వేస్ట్ అని అంటారు, ఇది అసలు కష్టం ఆపరేట్ చేయడం. ఇప్పుడు వాళ్ళకి ఓల్డ్ కెమెరా తెచ్చివ్వండి, నరకం అనుభవిస్తారు. సేమ్ లాజిక్ మేడం. ఓకే, అర్థమైందా? ఇదివరకు ఏంటంటే కోర్సులో అంత నాలెడ్జ్ లేదు, అవేర్నెస్ లేదు. అప్పుడు ఎవరు క్లాస్ చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. ఓకే, వాళ్ళు చెప్పేది సరిగున్నా లేకపోయినా అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. అంటే రిసోర్సెస్ అవైలబిలిటీ తక్కువ, సబ్జెక్ట్ చాలా ఈజీ. ఏదో ఆ రోజున్న పేపర్ స్టాండర్డ్స్ 4 pages చెప్పాను మీకు, మిగతా అన్ని పేపర్లు కూడా 10 pages క్వశ్చన్ పేపర్. ఇప్పుడు 40-50 pages క్వశ్చన్ పేపర్. అసలు 40 pages క్వశ్చన్ పేపర్ చదివి ఆన్సర్ ఎన్ని పేజెస్ వస్తున్నారు? 70 pages వస్తుంది 3 గంటల్లో. సరే, అందులో ఒక 30 marks MCQ ఉందిలేండి, అది పక్కన పెడితే ఆల్మోస్ట్ 40 నుంచి 50 pages ఆన్సర్ రాయాలి 3 గంటల్లో. MCQ పేపర్ ఉంటుంది, ఒక్కొక్క MCQ 2 pages ఉంటుంది, 2 pages కేస్ స్టడీ, 3 pages కేస్ స్టడీ. మన పేపర్లో 5 pages ఇచ్చాడు కేస్ స్టడీ. అంటే 5 pages కేస్ స్టడీ చదివి దాని మీద 3 MCQs ఉంటాయి, 6 మార్కులు. అంటే ఒక 6 మార్కుల క్వశ్చన్ నేను రాయాలి అంటే 6 మార్కులు 2 మార్కులు చొప్పున 3 questions, ఈ 3 రాయాలంటే నేను 5 pages కేస్ స్టడీ చదవాలి. అది చదివి అక్కడికక్కడ ఎనలైజ్ చేసి, బైదే దీనికి ఎంత టైం అనుకున్నారు? 6 మార్కులు ఇంటూ 1.8 minutes వేసుకోండి, అంటే 10 నిమిషాల టైం. 10 నిమిషాల్లో 5 pages కేస్ స్టడీ చదివి దాన్ని అనలైజ్ చేసి ఆన్సర్స్ ఫిగర్ అవుట్ చేసి ఆన్సర్ పెట్టాలి. టైం సరిపోతుందండి యాక్చువల్లీ? ఖచ్చితంగా సరిపోదు. కానీ ఎవరికి సరిపోద్ది? ప్రాపర్గా చదివి రివైజ్ చేసినవాడు సరిపోద్ది, మిగతా సరిపోదు. నేను క్యాజువల్గా ఏదో అంటే అదే మేడం, ఇక్కడ ఫెయిల్ అవుతారు కదా వీళ్ళు, అసలు రూట్ కాజ్ తెలుసుకోరు. అరే నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నా తెలుసుకోరు. ఓకే, రూట్ కాజ్ ఏంటి? సింపుల్గా రెండే 2 రీజన్స్ వల్ల ఫెయిల్ అవుతారు మేడం. 1 సబ్జెక్ట్ అర్థం కాక, 2 సబ్జెక్ట్ అర్థం ఎందుకని చదవాలి. ఓకే, అసలు ఎందువల్ల ఫెయిల్ అవుతారంటే 2 reasons, వేరే ఏ రీజన్ ఉండదు. ఓన్లీ దాని మీద మాత్రమే డెడికేషన్ పెట్టి చదివి చేసిన వాళ్ళు పాస్ అయిపోతారు. చెప్పాను కదా మేడం, 24 గంటలు చేయకర్లా, 10 గంటలు ఒక రొటీన్ పెట్టుకోవాలి. మనుషులు వీళ్ళందరూ, ఈ స్టూడెంట్స్ అందరూ ఒక రొటీన్ పెట్టుకోవాలి. ఈరోజు నాకు మూడ్ స్వింగ్ బాగాలేదు, మళ్ళీ మార్నింగ్ నాకు ఏదోలా ఉంది, ఈవినింగ్ నాకు ఏదోలా ఉంది కాదు. ఈరోజు 10 గంటలు షెడ్యూల్ పెట్టుకున్నాం, స్ప్లిట్ చేసుకోండి. గంట, మళ్ళీ అరగంట బ్రేక్, మళ్ళీ గంట చదవండి, ఒక అరగంట బ్రేక్, మళ్ళీ గంట చదవండి, ఒక అరగంట బ్రేక్ తీసుకోండి. అలా ఒక 10 గంటల షెడ్యూల్ కనుక తయారు చేసుకొని నిబద్ధతగా వాళ్ళు కనుక ఫాలో అయితే 3 నెలల నుంచి 4 నెలలు, అంటే మనకి యాక్చువల్గా CA ఇంటర్లో 2 groups ఉంటాయి, CA ఫైనల్లో కూడా 2 groups ఉంటాయి, 6 subjects ఉంటాయి, గ్రూప్కి 3 subjects. అంటే ఒక గ్రూప్కి 2 నెలల టైం అయితే కావాలి. 2 నెలలు కనుక వాళ్ళు ప్రాపర్గా చదివితే ఫెయిల్యూర్ అనేది చాలా రిమోట్ పాసిబిలిటీ. ఇక్కడ సింపుల్ మేడం, CAలు అందరూ పాస్ అవ్వరు. ఇక్కడ రేస్ దేనికో తెలుసా? డిసిప్లిన్కి రేస్. ఇక్కడ డిసిప్లిన్కి రేసు, వేరే దేనికి కాదు. ఇప్పుడు ఎవరైతే CA స్టూడెంట్స్ వస్తారో వీళ్ళకి నేను క్వశ్చన్ చెప్తాను, వీళ్ళకి నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు చాలామంది ఫెయిల్ అవుతా అనుకుంటారు కదా, వీళ్ళల్లో ఎంతమంది ఒక 100 మార్కుల క్వశ్చన్ పేపర్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ వచ్చి అకౌంట్స్ పేపర్, CA ఇంటర్లో అకౌంట్స్ ఉంది, ఫైనల్లో కూడా ఉంది, కానీ ఫైనల్లో ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అని చెప్తాం. వీళ్ళలో ఎంతమంది ఈ పేపర్లో 100 మార్కులు పక్కన పెట్టండి, 30 మార్కులు కరెక్ట్ ఆన్సర్ రాసుంటారు. 30, అసలు 100 మార్కుల గురించి పక్కన పెడదాం. ఎంతమంది 30 మార్కులకి అస్సలు అంటే వాల్యుయేషన్, ఎవరైతే పేపర్ దిద్దేవాడు ఉంటాడో వాడు రెడ్ పెన్నే పెట్టకర్లా, డైరెక్ట్గా గ్రీన్ పెన్తో కొట్టి మార్కులు వేయడమే, 30 on 30. 30 మార్కులకి సరిపడ క్వశ్చన్స్ ఎంతమంది కరెక్ట్గా రాసుంటారు? ఎంతమంది రాస్తారు తెలుసా? 5 100లో. ఫస్ట్ క్వశ్చన్
ఫస్ట్ క్వశ్చన్ జనరల్గా డెస్క్రిప్టివ్ పేపర్లు అంటే ఎంసీక్యూస్ కాకుండా డెస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ 10 మార్కుల్లో 12 మార్కులు క్వశ్చన్ ఉంటుంది. ఓకే. ఇందులో ఈ క్వశ్చన్ని 100% రైట్గా సాల్వ్ చేసే వాళ్ళు 10 మంది కూడా ఉంటారు 100లో. ఫస్ట్ క్వశ్చన్ వాడు రాంగ్ ఆన్సర్. ఓకే. ఇప్పుడు రాంగ్ ఎందుకు రాస్తున్నాడు ఎగ్జామ్లో మీరు చెప్పండి, ఎందుకు రాంగ్ అవుతుంది? 2 రీజన్స్. ఒకటి, నీకు ఆ క్వశ్చన్ అంతా అర్థమైంది, నీకు ఆన్సర్ అంతా తెలుసు, హడావుడిలో తప్పు చేసావు, ఇది ఒక విధంగా ఎక్స్క్యూజబుల్, వీడు నెక్స్ట్ టైం పాస్ అయిపోతాడు కావాలంటే. రెండో వాడు అడికి అసలు క్వశ్చనే అర్థం కాదు, ఆ స్టెప్పే అర్థం కాదు, పెన్ ఆగిపోద్ది, ఆలోచిస్తూ ఉంటాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు వీళ్ళకి ఎవరికైతే ఆ క్వశ్చన్ అర్థం కాలేదు, పెన్ ఆగిపోయిందో, ఇక్కడ ఇతను రివిజన్ చేయకపోవటం వల్ల ఫెయిల్ అయ్యాడా, లేకపోతే కాన్సెప్చువల్గా క్లారిటీ లేక ఫెయిల్ అయ్యాడా? మీరు ఒకసారి మీకు ఇప్పుడు నేను క్వశ్చన్ చదివేటప్పుడు నాకు అర్థం కావట్లా, ఓకే, అది నేను రివిజన్ చేయకపోవటం వల్ల ఫెయిల్ అయ్యానా, లేదా అసలు ఆ కాన్సెప్ట్ తెలియక నాకు అది ముందలకెళ్ళట్లేదా? కాన్సెప్ట్ అనుకో, కరెక్ట్, కాన్సెప్ట్ తెలియకే ముందలకెళ్ళట్లేదు. ఇది డిస్కవర్ చేసుకోగలిగితే ఓకే, అప్పుడు నేను మళ్ళీ కాన్సెప్చువల్గా గ్రౌండ్ నుంచి వర్క్ చేయాలి అని అర్థమైతే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి నీట్గా చదివితే పాస్ అయిపోతారు. కాదు సార్, అంటే ప్రతి ఇయర్ సేమ్ ఆ 3 గ్రూప్స్ అంటే 6 గ్రూప్సే ఉంటాయి కదా మొత్తం? 2 గ్రూప్స్, 6 పేపర్స్, 6 పేపర్స్ సారీ 3 పేపర్స్ ఇన్ ఈచ్ గ్రూప్. ఒకసారి ఫెయిల్ అయిన రెండోసారి ఆబ్వియస్లీ పాస్ అయిపోవాలి కదా? అదే కదా చెప్పేది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫెయిల్ అవుతాడు ఒక పర్సన్ ఉన్నాడు, అతని జర్నీ నేను మీకు చెప్తాను. జనరల్గా ఎవరిదైనా సరే కామన్గా ఈ ఫెయిల్ అయ్యే వాళ్ళది కానీ పాస్ అయ్యే వాళ్ళది కానీ జర్నీ చెప్తాను. ఓకే. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలి. ఒక 100లో ఒక 90 మందికి వాడు ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు. ఓకే. కానీ వాళ్ళు పాస్ అవుతారు ఫెయిల్ అవుతారు విషయం వాళ్ళకి తెలీదు. ఓకే. ఎగ్జామ్ రాస్తారు, రిజల్ట్ చూసి ఓహో నేను పాస్ అయ్యాను అనుకుంటాడు, రిజల్ట్ చూసి ఓహో నేను ఫెయిల్ అయ్యా అనుకుంటాడు. ఓకే. కొంతమందికి అయితే యాక్చువల్గా మేడం సిఏ కోర్సులో ఫెయిల్యూర్ని మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. నేను ఫెయిల్ అవుతాను లేదా ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. పాస్ అవుతామో లేవా అనేది ఇక్కడేమి బ్రహ్మ పదార్థం కాదు మేడం. అమ్మో పాస్ అవుతామో లేదో తెలియదు, అదృష్టం ఏమీ లేదు మేడం. మనం రాసింది మనమే ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఎవరికైతే నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా భయంతో ఉంటాడు చూసారా, మొత్తం రాసిన తర్వాత ఎగ్జామ్స్ అన్ని రాసిన తర్వాత బేసికల్గా వాళ్ళు ఎడ్జ్లో పాస్ అవుతారు. ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చి ఉంటుంది, వాడికి అసలు ఈ క్వశ్చన్ ఉండదు, వాడికి ఆల్రెడీ తెలుసు పాస్ అయిపోతాను. వాడు పాయింట్ ఏంటి, వాడికి ర్యాంక్ ఏది వస్తుందని చూసుకుంటాడు అంతే. వాడు నాకు ర్యాంక్ వస్తుందా రాదా, వస్తే ఏ ర్యాంక్ వస్తుంది, వాడు అసలు భయంలో మైండ్లో ఫెయిల్ అవుతాను క్వశ్చన్ ఉండదు. ఓకే. సో మెజారిటీ స్టూడెంట్స్ పాస్ అయిన వాళ్ళల్లో ఈ ఎడ్జ్లోనే పాస్ అవుతారు అందరూ. రైట్. అది సో అంటే అతను ఫెయిల్ అవ్వచ్చు లేదా పాస్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో అంటే ఫెయిల్ అయిన ఎంతో పాస్ అయిన ఇద్దరు ఒకటి, పెద్ద తేడా ఏం లేదు ఇద్దరికి అక్కడ. ఓకే. జస్ట్ దట్ ఇతను కొంచెం ఎడ్జ్ ఎక్కువ ఉంది, అతను కొంచెం ఎడ్జ్ తక్కువ ఉంది అంతే. ఇంకొక 3rd కేటగిరీ ఉంటారు, వాళ్ళకి అసలు 10 మార్కులు కూడా రావు 100లో. వీళ్ళకి ఆల్రెడీ ముందే తెలుసు ఎగ్జామ్ రాయంగానే, వీటికి తెలుసు మేడం. 3 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. 100% నేను పక్కా పాస్ అనుకునేవాడు ఉంటాడు, నేను పక్కా ఫెయిల్ అనుకునేవాడు ఉంటాడు, మధ్యలో ఉంటారు చూసారా. వీళ్ళలో ఎంతమంది పాస్ అవుతారు ఎంతమంది ఫెయిల్ అవుతారు అనేది క్వశ్చన్ అక్కడ. ఓకే. ఫెయిల్ అవుతా అనేది వాడికి తెలుసు, పాస్ అవుతా అనేది వాడికి తెలుసు. కన్ఫామ్ ఫెయిల్ అయ్యే వాళ్ళకి తెలుసు, చాలా మంది ఉంటారు అలా. కన్ఫామ్ పాస్ అవుతున్న వాడికి తెలుసు. ఓకే. కానీ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ మధ్యలో ఉంటారు, వాళ్ళకి తెలియదు పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో. ఎందుకంటే వీళ్ళందరూ ఎడ్జ్లో రాసుంటారు, ఎట్లా ఒకట్లా రాసేసి ఉంటారు. కాకపోతే వాడికి 40 మార్కులు 50 మార్కులు వస్తాయి లేదా అనేది క్వశ్చన్. అది వాళ్ళ అనాలిసిస్లో 30 మార్కులు దాటితే అని ఉంటుంది, కానీ 50 కష్టం అని ఉంటుంది. ఇంకా అక్కడ అన్ని జరుగుతాయి మిరాకిల్స్. ఓకే. ఇప్పుడు ఫౌండేషన్ లెవెల్ విషయానికి వస్తే అసలు సిఏకి కొంతమంది ఫోర్స్డ్గా వస్తారేమో అనిపిస్తుంది చదువుకోవడానికి. ఇది కూడా ఒకటి ఉంది కదా, దీంట్లో జాయిన్ అయిపోదాంలే, లేకపోతే మా నాన్న చేద్దాం అనుకున్నాడు కదా నేను జాయిన్ అయిపోయి చేసేద్దాంలే అని వచ్చే వాళ్ళు ఈ ఫౌండేషన్ లెవెల్ దగ్గరే కష్టపడి ఆగిపోయే వాళ్ళు ఉంటారంటారు. యాక్చువల్గా ఫౌండేషన్ కొంచెం రిలేటివ్లీ ఈజీ మేడం. కానీ ఈ మధ్య సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మరీ ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు వేరే వాళ్ళకి, పిల్లలకు కూడా సిఏ ఫౌండేషన్ ఈజీగా పాస్ చేసి సిఏ ఇంటర్కి తీసుకెళ్ళి సిఏ ఫైనల్ అక్కడ ఆపేయడం కాకుండా ఫౌండేషన్ నుంచి ఫిల్టర్ చేద్దామని ఒక రీసెంట్గా ఒక చర్చ జరిగింది. అంటే సిఏ మేనేజ్మెంట్లో కూడా, టాప్ మేనేజ్మెంట్లో కూడా సిఏ ఫౌండేషన్ నుంచే పేపర్ని కట్టుదిట్టం చేస్తున్నారు. అంటే బాగా హెవీగా టఫ్గానే ఇస్తున్నారు పేపర్. అది పాస్ అయ్యి వస్తే ఇంటర్ ఫౌండేషన్లో పడిన ఎఫర్ట్ కంటే ఇంటర్ ఎఫర్ట్ తక్కువే ఉంటుంది రిలేటివ్లీ. ఓకే. ఇప్పుడు ఫౌండేషన్లో వాడు 4 నెలలు టైం పెట్టేదాడు, 4 నుంచి 6 నెలలు చదువుతాడు మహైత్ అంతే. ఇంటర్కి అట్లీస్ట్ వాడు 8 months నుంచి 10 months కూర్చుంటారు ఓవరాల్గా. సో కాబట్టి రిలేటివ్గా పోలిస్తే, అంటే ఇక్కడతో పోలిస్తే అక్కడ కొంచెం కష్టం తక్కువే ఉంటుంది, ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువ. ఫౌండేషన్లో 4 పేపర్లు, అందులో మ్యాథమెటిక్స్ ఉంటుంది ఒక పేపర్, ఎకనామిక్స్, అకౌంట్స్, లా, మొత్తం కొత్త సబ్జెక్టులలో ఒక మ్యాథమెటిక్స్ తప్పితే మిగతా 3 కొత్త సబ్జెక్టులు. అర్థమైంది, చాలా వాడికి అసలు లిటరల్లీ హార్డ్ వర్క్ అది. ఓకే. అయినా ఫౌండేషన్ పాస్ పర్సెంటేజ్ 25% మినిమం.
25-30 అలా ఉంటుంది. 100లో 25-30 పాస్ అవుతారు. ఒక 2 పేపర్స్ వచ్చి కంప్లీట్ ఎంసీక్యూ ప్యాటర్న్, ఒక 2 పేపర్స్ వచ్చి డెస్క్రిప్టివ్ ప్యాటర్న్. డెస్క్రిప్టివ్ అంటే మనం పేపర్ తీసుకొని రాయాలి ఆన్సర్. ఎంసీక్యూ అంటే బబుల్స్ చేయడం అంతే, సింపుల్. ఓకే. సిఏ ఇంటర్ వచ్చేసరికి పాస్ పర్సెంటేజ్ ఆన్ అండ్ యావరేజ్ 15. ఓకే. 15% ఉంటుంది, 15. ఫైనల్ కూడా సేమ్ పర్సెంటేజ్ సుమారుగా. నేను సుమారుగా చెప్తున్నాను, యావరేజ్గా చెప్తున్నాను. అంటే ఒక అటెంప్ట్లో 22-23 వచ్చి ఉంటుంది, ఒక అటెంప్ట్లో 27 వచ్చి ఉంటుంది, ఒక అటెంప్ట్లో 18 వచ్చి ఉంటుంది, ఒక అటెంప్ట్లో 10 వచ్చి ఉంటుంది. యావరేజ్గా 10 అయితే కామన్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సంవత్సరానికి 3 సార్లు జరుగుతుంది ఎగ్జామ్. ఇప్పుడు అన్ని లెవెల్స్ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ 3 సార్లు జరుగుతుంది. మే నెలలో ఒకసారి జరిగింది, సెప్టెంబర్లో ఒకసారి జరిగింది, జనవరి. ఎవ్రీ 4 months ఒక ఎగ్జామ్, సింపుల్. సో ఫౌండేషన్ కొంచెం కష్టము, ఇంటర్ ఇంకొంచెం కష్టం, ఫైనల్ బాగా కష్టం, ఇలానే తీసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే స్టూడెంట్ సైకాలజీ అయితే అలానే ఉంటుంది. స్టూడెంట్ సైకాలజీ అయితే అలా ఉంటుంది. కానీ వాళ్ళు ఎలా కంపేర్ చేయాలంటే రిలేటివ్గా చూసుకోవాలి. రిలేటివ్గా ఫౌండేషన్ వాడికి యాక్చువల్గా కొంచెం ఏం తెలీదు, వాడికి ఎక్కువ కష్టపడాలి. ఫైనల్ వచ్చేటానికి ఆల్రెడీ చూసిన సబ్జెక్ట్లే సిమిలర్గా వచ్చి ఉంటాయి, కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. రిలేటివ్గా చూస్తే ఫైనల్ ఈజీ, కానీ డిసిప్లిన్ తగ్గిపోద్ది. ఫౌండేషన్ వాడుకున్న డిసిప్లిన్ ఫైనల్ వాడుకు ఉండదు. ఫౌండేషన్లో ఏం మెచ్యూరిటీ ఉండదు, అప్పుడే బిగినరు, పెద్దగా ఫ్రెండ్స్ కూడా పరిచయం అవ్వరు, కాస్త వాడు చెడిపోవడానికి టైం పట్టింది. ఫైనల్ వచ్చేటానికి ఏమైందంటే మేడం స్టూడెంట్ డిసిప్లిన్ చాలా తగ్గిపోద్ది. ఇక్కడ ఏంటంటే మేడం ఒక వ్యక్తి లోపాన్ని వ్యవస్థ మీద పెడుతున్నారు. సింపుల్ లాజిక్. మెజారిటీ 90% ఆఫ్ ద స్టూడెంట్ సైకాలజీ ఏంటంటే వీళ్ళు సరిగ్గా చదవరు. అసలు ఓపెన్గా చెప్తున్నా, వీళ్ళు చదవరు అసలు. స్టడీ హాల్స్కి వెళ్తారు, మీకు గుంటూరు, విజయవాడ, చెన్నై అన్ని చోట్ల స్టడీ హాల్స్. మేము హైదరాబాద్ అంతే, ఎందుకు ఇప్పుడు మన స్టూడియో దగ్గర చుట్టుపక్కల చాలా స్టడీ హాల్స్ ఉన్నాయి. ఈ స్టడీ హాల్స్కి వెళ్తారు, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు చూడండి, ఊరికి ఒకసారి చూడండి, గంట కూర్చుంటాడు, ఆ గంటలో అరగంట ఫోన్ చూస్తాడు. ఓకే, ఆల్రెడీ చదివేసా చాలా అని ఫీల్ అయిపోతాడు, కిందకి టీ తాగడానికి వస్తాడు, గంట పోద్ది అక్కడ. ఓకే, ఫ్రెండ్స్ 2-3 కలిసి గ్యాంగ్ వస్తారు, గంట పోద్ది. ఫైనల్ లెవెల్లో నేను చెప్తున్నాను, సిఏ ఫైనల్ లెవెల్లో. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే కొంచెం లవ్ అఫైర్స్ అవన్నీ కూడా ఉంటాయి స్టూడెంట్స్కి ఫైనల్ లెవెల్లో. ఇంటర్ లెవెల్లో కూడా ఉంటున్నాయి అది. సో ఇంటర్ లెవెల్లో, ఫైనల్ లెవెల్లో అఫైర్స్ కూడా ఉంటాయి. వీళ్ళు చదవరు. సో 3 నెలలు అలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఓకే, ఒక అరగంట కూర్చోవడం, గంట టైం వేస్ట్ చేయడం. ఓవరాల్గా ఒక 2 నెలలు టైం ప్రిపరేషన్ మందకోటిగా సాగిద్ది. లాస్ట్ మంత్ వచ్చేటానికి అందరూ భయపడటం మొదలు పెడతారు, అరే ఇంకా 1 month ఉంది ఎగ్జామ్స్కి అని. ఈ 1 monthలో కూర్చొని ఇప్పుడు చేద్దాం అనుకుంటారు. ఓ 15 రోజులు కష్టపడతారు. ఏం రియలైజ్ అవుతారు తెలుసా? వేస్ట్, ఈ అటెంప్ట్ వేస్ట్, ఇంకెలాగో సర్లే నెక్స్ట్ అటెంప్ట్, నేను ఆల్ ఇండియా ర్యాంక్ కొడతాను నెక్స్ట్ అటెంప్ట్ అని చెప్పి అటెంప్ట్ వదిలేస్తారు. చాలా మంది అటెంప్ట్ వదిలేస్తారు పూర్తిగా. ఇప్పుడు అటెంప్ట్ వదిలేసి మన వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే, అక్క ఈసారి నేను ర్యాంక్ ట్రై చేస్తాను. అరే నువ్వు ర్యాంక్ వచ్చినోడు ఎవడు కూడా ర్యాంక్ కోసం ప్రయత్నించాలి. వాడు మంచిగా పాస్ అవ్వాలని ప్రయత్నించాడు, వాడు ఒకేసారి డిసిప్లిన్ కూర్చొని చదివాడు, పాస్ అయ్యాడు, ర్యాంక్ కూడా వచ్చింది. ర్యాంక్ కోసం నేను సపరేట్గా అటెంప్ట్ సాక్రిఫైస్ చేసి వెళ్తాను చూసారా? వీళ్ళు ఏం చేస్తారు తెలుసు మేడం, ర్యాంక్ కోసం ట్రై చేస్తా అని చెప్పి అటెంప్ట్ వదిలేస్తారు. వాడికి ఒక రీజన్ అంతే. స్టూడెంట్ తనకి తను చెప్పుకున్న ఒక రీజన్ అది. ఈ ర్యాంక్ కోసం అటెంప్ట్ వదిలేస్తాడు. ఎలాగ 5 నెలలు టైం ఉంటుంది, ఎగ్జామ్ రాసిన తర్వాత నుంచి 5 నెలలు 4 నెలలు టైం ఉంటుంది వచ్చే ఎగ్జామ్. వీడేంది ఎమ్మటిని స్టార్ట్ చేస్తారు, రేపటి నుంచి మళ్ళీ ఫ్రెష్గా లేడు. ఏమనుకుంటాడు తెలుసా, ఆల్రెడీ కొంచెం చదివాను, 5 నెలలు టైం ఉంది, 4 నెలలు టైం ఉంది, ఎందుకు అంత అవసరం, ఓ పని చేద్దాం, 1 నెల రిలాక్స్ అవుదాం. రిలాక్స్ అయ్యి చివరి మళ్ళీ 3 నెలలు మళ్ళీ ఫ్రెష్గా నీట్గా చదువు అనుకుంటాడు. సేమ్ ప్రీవియస్గా ఏ సైకిల్ అయితే రిపీట్ అయిందో మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయింది. బేసిక్గా డిసిప్లిన్ లేక ఫెయిల్ అవుతున్నారు. ఓన్లీ డిసిప్లిన్ 100%. ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఒకదానికి ఇంకో దానికి గ్యాప్ కావాలి ఖచ్చితంగా. అదంతా ఏంటంటే బోగస్ మేడం, అంతా ఒక ఇది అర్థమైంది. ఇప్పుడు కొంతమంది అఫెండ్ అవ్వచ్చు నేను చెప్పేది వింటే, కానీ వాస్తవంగా వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి. నిజంగా నువ్వు క్రమబద్ధ ఒక పద్ధతిగా డిసిప్లైన్డ్గా, నేను ఒకే ఒక క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్, రోజుకి 10 గంటలు 2 నెలలు కంటిన్యూస్గా చదివావా? ఇదే క్వశ్చన్. 2 నెలలు, నువ్వు సంవత్సరం చదివా నేను అడగను, 2 నెలలు, వారానికి ఒకరోజే బ్రేక్, 7 daysలో ఒకటే బ్రేక్ తీసుకో, 6 days. ఎందుకు? లాస్ట్ 1 week చెక్ చేసుకో. ఎవరైతే క్వశ్చన్ ఇప్పుడు నేను అడిగే, నేనేమన్నా సోది మాట్లాడాడు అరే తప్పు అని అనుకునేవాడు ఎవడైనా ఉంటే, నేను అడిగే క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్, లాస్ట్ 1 week చెక్ చేసుకో. లాస్ట్ 1 weekలో ఎన్ని డేస్ పర్ డే నువ్వు 10 hours పర్ఫెక్ట్ చదివావు? ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. మీ జర్నీ గురించి చెప్పండి. అంటే మీరు ఇప్పుడు అప్పుడు ఫౌండేషన్ అనుకుంటే సిపిటి అనేవాళ్ళు కదా? సిపిటి నేను చదివినప్పుడు ఏంటంటే మేడం సిపిటి మేడం, దెన్ ఐపీసీసీ అంటారు, సిఏ ఇంటర్ ఏదైతే ఐపీసీసీ అంటారు, దెన్ ఫైనల్ మొత్తం మేడం నేను ఓన్ ప్రిపరేషన్ మేడం. ఓన్ ప్రిపరేషన్. పేపర్స్ అప్పుడు కొంచెం ఈజీగానే ఉండేవి. నేను కొంచెం స్ట్రాటజీస్ పెరగలితే, కొంచెం రిస్కీ స్ట్రాటజీ, సిలబస్ మొత్తం చదవను,
పేపర్ రాసేదే 70 మార్కులకు రాసేవాడిని. రాసేదే 70 55 59 అలా వచ్చేసాయి. ఎడ్జ్లో పాస్ అయిపోయాను ఫైనల్. ఓకే. రెండు కలిపి నాకు 432 స్కోర్ వచ్చాయి. అప్పుడు మాకు 800కి 400 వస్తే చాలా పాస్, నాకు 432 వచ్చాయి. ఓకే 432 వచ్చి డీసెంట్ పర్సంటేజ్. ఓకే, సో 53% వచ్చినట్లు లెక్క. మీరు ఎలా చదివేవాళ్ళు? మీ ఇంట్లో ఎలా సపోర్ట్ ఉండేది అప్పుడు మీకు? అంటే మేడం మా మదర్ కూడా, అప్పుడు మా మదర్ ఉన్నారు యాక్చువల్గా. నేను పాస్ అయిపోయిన ఒక 3-4 ఇయర్స్కి తను చనిపోయారు. మా మదర్ ఏ రోజు కూడా మా ఇంట్లో ఇప్పుడు ప్రెషర్ పెట్టలేదు మేడం, చదువు అది. బికాస్ దే గేవ్ మీ ఫ్రీడమ్. ఓకే, నీకు బాధ్యత చెప్పేవాళ్ళు, అరే నువ్వు చదివి పాస్ అయితే ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఆ బాధలు కానీ ఫినాన్షియల్ డిఫికల్టీస్ కానీ ఏదైతే కాస్త బెటర్ అవుతాను, చాలా బెటర్ అవుతావు. రైట్. ఓకే, అప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ అండ్ సీఏ ఫైనల్ పాస్ అవ్వక ముందు వరకు మా ఫ్యామిలీ మంత్లీ ఇన్కమ్ 10,000 ఉంటుందేమో, లేకపోతే 15,000 ఉంటుందేమో, లేదా లెస్ దాన్ 20,000 ఫ్యామిలీ ఇన్కమ్. మా ఫాదర్ ఒకళ్ళు అప్పుడు పనిచేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో అంటే మా ఇంట్రెస్ట్, మా మమ్మీకి ఇంట్రెస్ట్ వచ్చేది కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్యామిలీ ఇన్కమ్ ఇస్ లెస్ దాన్ 20,000 మేడం. ఓకే, పాస్ అయిపోతే నాకు ఇమీడియట్గా స్టార్టింగ్ 50 వచ్చేసింది. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక 20,000 ఒక ఫ్యామిలీ ఇన్కమ్కి సడన్గా ఇంకొక 50,000 కూడా యాడ్ అయితే ఎంత ఫ్రీడమ్ వస్తుంది. సో మా మదర్ నాకు ఆ వాల్యూ మాత్రం గుర్తు చేసేవాళ్ళు. అరే నువ్వు పాస్ అయితే నెలకి 50,000 వస్తుంది నీకు ముందు ఫస్ట్. ఓకే, నువ్వు ఏదైతే నువ్వు బండి కొనుక్కోవాలనుకున్నావో, ఫోన్ కొనుక్కోవాలనుకున్నావు, అవన్నీ నువ్వు కొనుక్కోవచ్చు. ఓకే, ఇది మాత్రం చెప్పేవాళ్ళు. ఇలా అర్థం, నువ్వు చదవకుండా తిరుగుతా ఫెయిల్ అయ్యావనుకో, ఇవన్నీ రావు నీకు లైఫ్లో. ఈ అంటే ఆ కాన్సిక్వెన్స్ చెప్పారు. ఓకే, ఇలా నువ్వు ఎప్పుడు చదువుతావు ఏ టైంలో అది నీ ఇష్టం. అర్థమైందా? అందులోనూ మేడం వాళ్ళు గుంటూరులో ఉండేవాళ్ళు, అప్పుడు నేను చెన్నైలో ఉండేవాను ఆర్టికల్స్. ఓకే, సో పేరెంట్స్ ఆర్ అవే, సో ఎవరు కంట్రోల్ చేయలేరు కదా. కరెక్ట్. కంట్రోల్ చేయనప్పుడు ఏంటి, వాళ్ళ కాన్సిక్వెన్సెస్ చెప్తే కరెక్ట్గా వాళ్ళకి అర్థమైతే బుర్రకెక్కితే ఓకే. నేను ఫస్ట్ అటెంప్ట్ యాక్చువల్గా ఒక గ్రూపే పాస్ అయ్యాను, ఒక గ్రూప్ ఫెయిల్ అయ్యాను. అంటే అప్పుడు నాకు కూడా జనరల్ కామన్ కదా, మనం ఎవరికైనా లవ్లో ఉంటారు ఆ టైమ్స్లో, అట్లా బ్రేకప్స్ ఉంటాయి, అవన్నీ కామన్. ఇంకా సో డిసిప్లిన్ లేకనే నేను ఫెయిల్ అయ్యాను. ఒక గ్రూప్ పాస్ అయ్యాను, ఒక గ్రూప్ ఫెయిల్ అయ్యాను ఫస్ట్ అటెంప్ట్లో. నెక్స్ట్ అటెంప్ట్ ఆ గ్రూప్ రాసేసాను, పాస్ అయిపోయాను. ఓకే, నేను ఎందుకు ఫెయిల్ అని మీరు అడిగారు అనుకోండి, కోర్స్ టఫ్ అని చెప్పాను, పేపర్ టఫ్ అని చెప్పాను. అసలు నాకు అది నథింగ్. నాకు సీఏ నా పర్సనల్గా నాకు సీఏ కోర్స్ అనేది అసలు నాకు పెద్ద ఛాలెంజే కాదు. నేనైతే హానెస్ట్గా నా ఫ్రెండ్స్ని మీరు అడిగినా చెప్తారు నా మెంటాలిటీ. నేను చదివే రోజు నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్తారు, నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు కూడా ఏ రోజు కూడా. నేను ఒకటే అనుకునేవాడిని, చదివితే పాస్ అవుతారు ఎవరైనా, లేకపోతే ఫెయిల్ అవుతారు. ఓన్లీ రీజన్ డిసిప్లిన్ అని నేను బాగా బలంగా నమ్మాను. ఫస్ట్ అటెంప్ట్ నేను సరిగ్గా చదవలేదు నిజంగా, ఒక గ్రూపే ప్రాపర్గా చదివాను. ఇంకో గ్రూప్ కూడా స్ట్రాటజీ చేసా, ఒక చిన్న రిస్కీ స్టార్ట్ చేసి అది ఫైర్ అయింది. ఓకే, అది కనుక కొంచెం అయి ఉంటే ఆ గ్రూప్ కూడా అయిపోయేది నాది. ఓకే, కానీ బేసిక్గా ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు బీటెక్ వెళ్ళిపోతే తొందరగా అయిపోతుంది, అటు వెళ్ళిపోదాం అనుకుంటారు కదా. సీఏ ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? ఫెంటాస్టిక్ క్వశ్చన్ మేడం. ఇక్కడ అసలు ఇది చాలా మందికి ఆన్సర్ బాగా వస్తుంది. మా ఫ్యామిలీ బీటెక్ ఎఫర్ట్ చేయలేదు. ఓకే, అప్పట్లో ఆ టైంలో 2010, 11, 12 ఆ టైంలో బీటెక్ చేయాలి అంటే యావరేజ్గా ఇయర్లీ 2 lakhs కట్టాల్సి వచ్చేది యావరేజ్గా. నాకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదు. ఓకే, బికాస్ మేము ఓసీ కేటగిరీ కింద వస్తాము. సో ఫీజు రియంబర్స్మెంట్ మాకు వైట్ కార్డ్ అవేం లేవు కూడా మోర్ ఓవర్. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ అప్పటికే ఉన్న పెద్ద ఇదేంటంటే ఇంజనీరింగ్ లైఫ్ లేదు అనే ఇది ఉంది. సీఏ కోర్స్ అనేది అప్పట్లో బూమింగ్ వచ్చింది అనమాట. ప్లస్ పెద్ద అడ్వాంటేజ్ ఏంటి సీఏ కోర్సులో, మొత్తం కోర్సు మొత్తాన్ని కలిపి ₹1,00,000 కూడా ఖర్చు అవ్వదు అప్పట్లో. ఓకే, అప్పుడు మేము చదివిన రోజుల్లో నేను సీఏ ఫౌండేషన్కి, నాకు సిపిటికి నేను కట్టిన ఫీజు 30,000 మేడం. ఓకే, ఐపీసీసీకి నేను కట్టిన ఫీజు 30,000, 40,000 ఉంటుంది. ఫైనల్ ఓన్గా చదివాను. ఓకే, అక్కడ కూడా ఒక 3 subjectsకి కోచింగ్ కట్టాను, 10,000 చొప్పున. పెద్ద క్లాస్ వినలేదు, నేను అటెండ్ అవ్వలేదు. ఇదే మేడం డిసిప్లిన్ లేకే. ఏం పోతాంలే, పొద్దున్న 6 క్లాస్ అంటే 5 లేవాలి, ఏం పోతాంలే అంతే, సేమ్ అదే లాజిక్. బట్ లక్కీలీ నాకు అప్పట్లో పేపర్లు కొంచెం ఈజీగా ఉండేవి రిలేటివ్లీ, ఈ రోజు కంటే అప్పట్లో ఈజీగా ఉండేవి. అండ్ నేను కొంచెం ధైర్యం ఎక్కువ, నాకు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువ. నా మీద నాకు అపార నమ్మకం, అది ఒక ప్లస్ ఫ్యాక్టర్ నాకు. కాబట్టి నాకేంటంటే నేను చదివేస్తాను, ఎట్లా ఒకట్లా నేర్చేసుకుంటాను. గుడ్ స్టూడెంట్ మీరు, బాగా చదువుకునే స్టూడెంట్ ఫస్ట్ నుంచి కూడా? అంటే గుడ్ స్టూడెంట్ అంటే మేడం ఆ టైం వచ్చేటానికి డిసిప్లిన్గా ఉంటాను. ఎగ్జామ్ ముందర 2 నెలలు మాత్రం బాగా గట్టి చదివాను, 2 నెలలు చదివాను గట్టిగా, డైలీ 8 hours to 10 hours చదివాను, పక్కాగా చదివాను. బోత్ గ్రూప్స్ పాస్ అయిపోయాను యాక్చువల్గా. ఒక 15 మార్కులతోనే గ్రూప్ 2 నాకు పోయింది అప్పుడు సీఏ ఫైనల్లో. ఓకే, మ్యాక్సిమం క్లియర్ చేసాను, 15 మార్కుల దగ్గరే పోయింది నాకు. అది కూడా ఒక స్ట్రాటజీ మిస్ఫైర్ అయింది. నేను పలానా 2-3 చాప్టర్స్లో మార్కులు ఎక్కువ వస్తాను అనుకుని నేను రాలంతే. అదొకటి రాలా, ఆ ఒక్క చిన్న ఫైర్ అయింది. అది కూడా వచ్చుంటే నేను అనుకున్న స్ట్రాటజీ వర్క్ వచ్చుంటే ఆ అటెంప్ట్ అయిపోయేది, ఫస్ట్ అటెంప్ట్ అయిపోయేది, 2 గ్రూప్స్ అయిపోయేది. సెకండ్ అటెంప్ట్లో నాకు అర్థమైంది కదా స్ట్రాటజీ, మళ్ళీ చిన్న చేంజ్ చేసేసాను, ఇంకొంచెం సేఫ్ స్ట్రాటజీకి వెళ్ళాను, పాస్ అయిపోయింది. కానీ బేసిక్గా స్టూడెంట్స్ అందరూ ఈ స్ట్రాటజీస్ మీద ఏమైనా డిపెండ్ అవుతారా? అమ్మో చాలా మేడం. ఇప్పుడు స్టూడెంట్కి ఇప్పుడు సీఏ కోర్స్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, సీఏ ఇన్స్టిట్యూట్, వాళ్ళ దగ్గర మనం చదువుతాం బేసిక్గా, వాళ్ళ దగ్గర రిజిస్టర్ అవుతాం.
వాళ్ళు ఒక సబ్జెక్ట్కి బుక్స్ ఇస్తారు. ప్రతి సబ్జెక్ట్కి ఒక సబ్జెక్ట్కి ఉదాహరణ 1000 పేజెస్ బుక్ ఉంటే అసలు యాక్చువల్గా మేడం ప్రతి స్టూడెంట్ సిఏ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన బుక్ కనుక డే 1 నుంచి చదివితే ప్రాపర్గా అదే చదివితే ఫస్ట్ లైన్ నుంచి నీట్గా చదువుకుంటూ వెళ్తే అతనికి వచ్చే క్లారిటీ అమేజింగ్గా ఉంటుంది. ఓకే. కానీ ఇక్కడ ఇమీడియట్గా మన బ్రెయిన్ ఏమైపోతుంది తెలుసా, ఇక్కడ చాలామందికి అమ్మో సిఏ ఇన్స్టిట్యూట్ బుక్ 1000 పేజీలు ఉండదు ఒక సబ్జెక్ట్కి, అమ్మ 500 పేజీలు ఉండదు ఒక సబ్జెక్ట్కి, ఎగ్జామ్ ముందల రోజు ఎలా రివైజ్ చేస్తాం అనుకుంటాడు వీడు. అరే ఫస్ట్ చదవరా, ఎగ్జామ్ ముందల రోజు నువ్వు తర్వాత దాని గురించి తర్వాత ఆలోచించద్దు, ముందే చదువు నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్ ముందర ఎలా రివైజ్ చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, డైరెక్ట్గా మార్కెట్లో మాలాంటి ఫ్యాకల్టీస్ ఉంటాం చాలా మంది. మా బుక్స్ ఏంటి, అదే సబ్జెక్ట్ని 1000 పేజెస్ని మేము 300 పేజెస్లోకి తీసుకొస్తాం, 250లోకి తీసుకొస్తాం, కొంతమంది అయితే 150కే అంటారు. ఇలాంటి బుక్స్ ఇస్తాం, టెంప్ట్ అయిపోతారు. ఈ చదువుకుంటే చాలా అనుకుంటారు, టెంప్ట్ అవుతారు. కానీ ఎగ్జామ్కి వెళ్ళి పేపర్ చూస్తేనే పేపరే 40 పేజీలు ఉంటుంది. ఈ చదివిన బుక్ 250 పేజీలు ఉంటే క్వశ్చన్ పేపర్ 40 పేజీలు ఉంటుంది. 40 పేజీలు అది స్టాండర్డ్ సింక్ అవ్వదు. కరెక్ట్. అర్థమైందా? వీడన్నీ బట్టి పట్టేస్తుంటాడు అర్థం చేసుకోకుండా. అక్కడ క్వశ్చన్ చూస్తేనేమో చాలా హై లెవెల్ లాజికల్ గా ఫుల్ సెంటెన్సెస్ పెట్టి అడుగుంటాడు, సింక్ అవ్వదు. అర్థమైందా? అటెంప్ట్ వదిలేస్తాడు. పోనీ నెక్స్ట్ అటెంప్ట్కి అరే కాదురా ఈ బుక్ చదివాము, ఇది కొంచెం మనకి రిస్కీగా ఉంది, పేపర్ ఏమో చాలా అడ్వాన్స్గా అడుగుతున్నారు, బుక్ ఏమో చాలా క్రిస్ప్గా ఉంది, ఇక్కడ చదివిన సెంటెన్స్కి అక్కడ చూసే సెంటెన్స్కి అసలు మ్యాటర్ లేదు, అక్కడ ఒక 4 లైన్లో చెప్పే పాయింట్ని ఇక్కడ 6 లైన్లో చెప్పేస్తారు, 1 లైన్లో చెప్పేస్తారు, సింక్ అవ్వట్లేదు. బుక్ మారుదాం అనుకుంటాడా, మార్చడు. మళ్ళీ అదే టైర్ రిపేర్ అయిన పంచర్ పడిన టైర్ని అలానే రుద్దుతూ ఉంటారు. అర్థమైందా? సో అదే ఆ విషస్ సైకిల్లో ఉన్నారు పిల్లలు. క్వశ్చన్స్ కూడా మీకు ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో అంటే బుక్లో మనకి ఏదో టెక్స్ట్ బుక్లో చదివినట్టు ఇప్పుడు మైటోకాండ్రియా ఎందుకు ఇలా ఉంది సింపుల్ అలా క్వశ్చన్ ఉండదు కదా, తిప్పేసి అటు తిప్పేసి ఇటు తిప్పేసి తిప్పేయాల్సిన అవసరమే లేదు మేడం. ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో దాని అప్లికేషన్ అడుగుతారు. అక్కడ అప్లికేషన్ అడుగుతారు. నేర్చుకునేటప్పుడు అప్లికేషన్ నేర్చుకోవాలి. వీడు ఎలా గుర్తుపెట్టుకోవాలి మాత్రమే ఫోకస్ చేస్తున్నాడు, కానీ ఎలా అర్థం చేసుకోవాలనేది ఫోకస్ చేయట్లా. అది మెయిన్ డ్రాబ్యాక్ అక్కడ వస్తుంది. ఫెయిల్ అవుతారు, మళ్ళీ అదే తప్పు చేస్తారు. నేను అందుకే మా యాక్చువల్ నా యూట్యూబ్ ఛానల్లో కానీ నేను మా స్టూడెంట్స్కి నేను గైడెన్స్ ఏమి ఇస్తానంటే స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఫెయిల్ అవుతున్నారు, 4 సార్లు తప్పారు, 3 సార్లు తప్పారు, అన్నీ వదిలేసాయి. నువ్వు మళ్ళీ ఫ్రెషర్గా ఫీల్ అవ్వు, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయి. నీ పాత బుక్స్ అన్ని పక్కన పెట్టాయి, పాత టెక్స్ట్ బుక్లు పక్కన పెట్టాయి. నువ్వు ఆల్రెడీ ఒక స్టూడెంట్వి, ఇందులో ఆల్రెడీ నీ కోర్స్ అవగాహన ఉంది, నాకు అన్ని తెలుసు, నాకు కొంత తెలుసు, మళ్ళీ రిపేర్లు చేయబాక, మొత్తం పక్కన తీసేసాయి, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయి. 99% పాస్ అయిపోతాడు. ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేస్తే అంటే మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ నేను ఇచ్చే ఒకే ఒక సొల్యూషన్, ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. వంట లాంటిదే మేడం ఇది కూడా. ఉప్పు ఎక్కువైంది కదా అని కారం ఎక్కువ వేసి కూరలు ఎక్కువ వేసి మళ్ళీ రుచి రాక మళ్ళీ కారం ఎక్కువేసి ఉప్పు ఎక్కువ వేసి కూరలు ఎక్కువ వేసి, అర్థమైందా? రిపేర్లు చేయకూడదు. వంట చెడిపోయిందంటే తీసి మళ్ళీ ఫ్రెష్గా వండాల్సిందే. ఇది అంతే. కానీ సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ ఆర్టికల్షిప్ వల్ల కొంచెం టైం మేనేజ్ చేసుకోలేకపోతున్నారు. ఆర్టికల్షిప్ గురించి చెప్తాను మేడం. మన ఆర్టికల్షిప్ అంటే సిఏ కింద పనిచేయటం. ఈ సిఏ ఫర్మ్స్ అంటాం. ఇందులో 3 రకాలు ఉంటాయి. బిగ్ 4, బిగ్ 5, బిగ్ 10 అని ఉంటాయి, పెద్దవి. మిడిల్ సైజ్ ఫర్మ్స్ ఉంటాయి, స్మాల్ ఫర్మ్స్ ఉంటాయి. ఈ స్మాల్ ఫర్మ్స్ మిడిల్ ఫర్మ్స్లో టైమింగ్స్ సుమారుగా ఎలా ఉంటాయంటే 10 నుంచి 6 వరకు ఉంటాయి సుమారుగా టైమింగ్స్. అంటే మార్నింగ్ 10 బిఫోర్ ఖాళీగానే ఉంటాడు, ఈవినింగ్ 6 తర్వాత ఖాళీగానే ఉంటాడు. బిగ్ 4 ఉంటుంది, వాళ్ళకి టైమింగ్స్ పేరుకి 10 to 6 అని ఉంటుంది, కానీ 10 to 10 పేరుకి 10 to 6 కానీ 10 to 10. ఈ బిగ్ 4లో చదివే వాళ్ళకి కోచింగ్ సైమల్టేనియస్గా తీసుకోలేరు. ఆర్టికల్స్ ఏంటి, సిఏ ఎంటర్ అయిపోయిన తర్వాత ఫైనల్కి వెళ్ళాడు, ఈ ఫైనల్ కోచింగ్ తీసుకోవాలి కదా. అవును, ఆ కోచింగ్ టైం సరిగా రాదు, వాళ్ళకి దొరకదు, కొంచెం కష్టం, బాగా హార్డ్ వర్క్ చేయాలి వాళ్ళు అక్కడ. ఈ మిడ్ సైజ్ స్మాల్ సైజ్ ఫర్మ్కి టైం చాలా యాంపుల్గా ఉంటుంది, కానీ మన వాళ్ళు చదవరు. ట్రాఫిక్లో వెళ్ళడానికే లేట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళి ఇంకా బోర్. ఎలా డెడికేషన్ రావాలి అంటే ఒకటి బస్సులో సీట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్టికల్స్ చేసే వాళ్ళు మెట్రో సిటీస్లో చేస్తే వాళ్ళ రూమ్ దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి సిటీ బస్ వాడారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఇప్పుడు అందరి దగ్గర ఆల్మోస్ట్ బైక్లు వచ్చేసి కొంచెం పేరెంట్స్ కూడా అందరు అఫోర్డబిలిటీ రేంజ్కి వస్తున్నాయి, ఈఎంఐలు వస్తున్నాయి కాబట్టి కొంచెం బైక్స్ వస్తున్నాయి మెజారిటీ. కొంతమంది ఇంకా సిటీ బస్సు వాడుతుంటారు. అరే ఇప్పుడు నీకు బస్సులో 2 గంటల ట్రాఫిక్ ఉంది, నీకు 2 hours పట్టింది జర్నీ చేయడానికి, లేదా 1 hour పైన పట్టిందని తెలిసినప్పుడు నువ్వు ఏదో క్లాస్ వినొచ్చుగా బస్సులో కూర్చొని, మొబైల్లో పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినొచ్చుగా. వీడేం చేస్తారు, పాటలు వింటూ ఉంటాడు. అంటే మేడం ప్రతిదానికి సొల్యూషన్ మన చేతుల్లోనే ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు పాస్ అవ్వాలి, ఎగ్జామ్ పలానా నెలలో నీకు ఉంది, టైం ఎంత ఉంది, నువ్వెంత టైం ఇన్వెస్ట్ చేయగలవు నీకు తెలుసు, ఆఫీస్ ఉందని చెప్తున్నావు, నీకు ఎంత టైం మిగిలిదో చెప్తున్నావు, నువ్వెందుకు వాడుకోలేకపోతున్నావు? డిసిప్లిన్ లేక.
కమిట్మెంట్ లేక, ఎట్లాగానే నేను ఆ అటెంప్ట్ పాస్ అవ్వాలి అనే కమిట్మెంట్ లేక. అది అంటే అదేముందిలే. ఫర్ ఎగ్జాంపుల్ అదే మనిషి పొద్దునుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్కి వెళ్తున్నారు, పక్కన ఇంకేదో వాళ్ళ ఫ్యామిలీ కోసం బిజినెస్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తూ కూడా లేదు నాకు మిగిలింది ఫైనల్ ఒకటే కదా, నేను ఎప్పటి నుంచో చదువుతున్న సబ్జెక్టే, ఈ లాస్ట్ 1 month చదివేస్తాను, ఎలాగైనా సరే పాస్ అయిపోతాను. వీళ్ళకి ఆన్సర్ ఏంటో చెప్పమంటారు మేడం. వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఫెయిల్ అవుతున్నారు కదా. ఇక్కడ ఒక ట్రెండ్ చెప్తాను. 2022 ఒక 2022 నుంచి పేపర్స్ 40 pages 30 pages అలా ఉంటున్నాయి. ఓకే, ఇదివరకు పేపర్స్ 14 pages 12 pages క్వశ్చన్ పేపర్. పేపర్ స్టాండర్డ్ అంటే ఎగ్జామ్ స్టాండర్డ్ విపరీతంగా పెరిగింది. కానీ వీళ్ళ ప్రిపరేషన్ స్టాండర్డ్ని పెంచట్లేదు. రైట్. వీళ్ళేంటి ఒక 5 attempts 6 attempts అంటే ఒక 5 years క్రితం అంటే 10 attempts క్రితం అప్పుడు మేము చదివాం కదా, అప్పుడు మాకు తెలుసు కదా. అదే లాజిక్లో ఆ పేపర్కి ఏదైతే సూటబుల్గా వాళ్ళు నేర్చుకున్నారో, ఎలా అయితే వాళ్ళు క్లాసులు విన్నారో అలా అని ఇప్పుడు చదువుతూ ఉంటారు. ఈరోజు మార్కెట్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, CA కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. ఒక 100 ఇన్స్టిట్యూట్స్ మీరు తీసుకుంటే 1 లేదా 2 మాత్రమే ఈరోజు పేపర్ స్టాండర్డ్కి తగ్గట్టు క్లాసులు చెప్తున్నారు. ఓకే, 98% ఓల్డ్ సైకిల్లోనే ఉన్నారు. మేము చదవలేదా, మేము పాస్ అవ్వలేదా, ఆ రోజు వేరు ఈ రోజు వేరు. ఓకే, పాత కెమెరా ఆపరేట్ చేసాను, కొత్త కెమెరా ఆపరేట్ చేయగలవా? సేమ్ లాజిక్. ఫైనల్లో ఓన్గా చదువుకుందాం అంటే కోచింగ్ లేకుండా చక్కగా అవుతుంది. దానికి డిసిప్లిన్ నేను చెప్పాను ఇందాక సొల్యూషన్. CA ఫైనల్ ఓన్గా చదువుకోవచ్చా? 100%. CA ఇన్స్టిట్యూట్ బుక్ తీసుకోండి ప్రతి సబ్జెక్ట్కి. అది 1000 pages ఉంది, 200 pages, 2000 pages ఉంది, పక్కన పడేయండి. ఇక్కడ వీళ్ళందరూ చిన్న పాయింట్ చెప్తారు మేడం, డే బిఫోర్ ఎగ్జామ్ ఇన్ని పేజెస్ ఉంటే ఎలా రివైజ్ చేయాలని. మన రివిజన్ స్పీడ్ మేడం, మనం ఒక బుక్ని మనం రివైజ్ చేసే స్పీడ్ ఆ బుక్ మీద మనకున్న కమాండ్ డిసైడ్ చేస్తుంది. ఓకే, పేజెస్ డిసైడ్ చెయ్యవు. రైట్. ఇప్పుడు మీరేం చదివారు మేడం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్ మీ ఫీల్డ్ ఏంటిది? ఫిజిక్సా, మెడిసినా, లేకపోతే ఏంటి? తెలుగు MA. ఓకే, MA. యూ స్టడీడ్ MA. ఇప్పుడు మీకు తెలుగు రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్ ఉందనుకుందాం, మీ దగ్గర ఒక బుక్ ఉంది, అదొక 1000 pages ఉందనుకుందాం తెలుగు మీద. ఎందుకంటే తెలుగు మొత్తం ఉపనిషత్తులు కానీ అన్నీ చాలా ఉంటాయి కదా, ఉంటాయి కదా. నాకు సారీ మేడం, విభక్తులు, సమాసాలు, సందులు అవన్నీ. సారీ, ఉపనిషత్తు అంటే వేరే వస్తుంది, వేదాల కింద వస్తుంది. ఇదంతా ఉంది కదా, లెటర్ చేసి అదొక 700 pages ఉందనుకున్నాం. అర్థమైందా? మీరు ఆల్రెడీ దాన్ని చదివేసి ఉంటే డే బిఫోర్ ఒక రోజున చాలు మీరు మంచిగా రివైజ్ చేయగలరు. అవును. నేను మీకు ఒక మెడిసిన్ బుక్ ఇస్తా, మెడిసిన్ 50 pages సమరీ బుక్ ఇస్తా, మెడిసిన్ది 50 pages, జస్ట్ 50 pages. మీరు చదివి అర్థం చేసుకోగలరా? కష్టం అండి. డే బిఫోర్ ఎగ్జామ్ 1 day మీకు 50 pages మంచి చదివి ఎగ్జామ్ రాసేయండి, అవుతుందా? అంటే ఇక్కడ 50 pages 700 pages క్వశ్చన్ కాదు మేడం, మనకి దాని మీద ఎంత కమాండ్ ఉంది, ఎంత పట్టుంది అనేది ఇంపార్టెంట్. ఈ ఫండమెంటల్ లాజిక్ మర్చిపోతున్నారు. ఏ కాడికి షార్ట్ నోట్స్లు, డయాగ్రామ్ నోట్స్లు ఉంటాయి మా దాంట్లో. అన్ని కోర్సుల్లో కామన్. ఇప్పుడు డయాగ్రామ్ అంటే ఒక పర్టికులర్ చాప్టర్ 10 pages ఉంటే ఆ మొత్తాన్ని ఒకే చాప్టర్లోకి డయాగ్రామ్స్ పెట్టేస్తారు ఈజీగా. అర్థమైందా? అది చదివితే చాలు. కానీ ఎగ్జామ్లో అలా అడగట్లేదు. అక్కడ ఏ స్టాండర్డ్ అడుగుతున్నారు, మీరు ఏ స్టాండర్డ్లో ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ అనొచ్చు, మరి ఇప్పుడు అలా ప్రిపేర్ అవ్వడంలో కూడా పాస్ అయ్యారు కదా అని. ఎంతమంది పాస్ అయ్యారు? అర్థమైందా? ఎన్ని మార్కులతో పాస్ అయ్యారు? ఓకే, అది అడగండి ఫస్ట్ క్వశ్చన్. పాస్ అయ్యారు, ఓకే, ఎన్ని మార్కులు? ఎడ్జ్లో పాస్ అయ్యారు. ఎడ్జ్లో పాస్ అయ్యాడు, వాడి రిజల్ట్ 10% ప్రాబిలిటీ ఫెయిల్ అయిపోతాడు. 10% ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్తో పాస్ అయ్యాడు అంతే. ఓకే, అర్థమైంది? మా ఫ్రెండ్స్ అందరూ పాస్ అయ్యారు కదా అంటే పాస్ అయింది ఎక్కడ? 200 మార్కులు 150 రావాల్సి వస్తే ఒక గ్రూప్కి, అక్కడ 155 వచ్చాయి అంతే. ఓకే, అర్థమైందా? లైట్గా లిటిల్ బిట్ పోయేవాడుగా. అది అంటే మీరు అన్నట్టే మీరే ఒకనొక టైంలో ఈ బ్రేకప్ లవ్ అనుకుని 100% ఇలా ఎంత డిసిప్లైన్డ్గా ఉందాం అనుకున్నా కూడా ఈ యావిగేషన్స్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఎలా ఇవి హడల్స్, ఈ హడల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అసలు? మేడం, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ రైటే. మనకే బాధ్యత ఉండాలి ఫస్ట్. ఇప్పుడు నేను పాస్ అయినప్పుడు, నేను ఫెయిల్ అయినప్పుడు రిలేషన్లో ఉన్నాను, తర్వాత అటెంప్ట్లో పాస్ అయిపోయాను, అప్పుడు రిలేషన్ కంటిన్యూషన్లోనే ఉంది. ఓకే, మారిందల్లా ఏంటంటే కొంచెం ప్రయారిటీ. అది ఓకే, ఇప్పుడు ఒక నెల నేను చదవాలి, కొంచెం కలవటం తగ్గించాను. ఓకే, అది ఇప్పుడు 2 రోజులకు ఒకసారి మనం మీట్ అయ్యేది, వారానికి ఒకసారి మీట్ అయ్యాం. అర్థమైందా? సో వారానికి ఒకసారి మీట్ అయ్యేది, ఒక లంచ్ చేసేది, వచ్చేసేది, మాట్లాడుకునేది అంతే. రోజు గంటలు ఫోన్లు మాట్లాడాలి ఏమీ లేవు. అది మేడం, ఇక్కడ చిన్న ఫ్యాక్టర్ చెప్తా, అసలు పెద్ద అనాలిసిస్ మీకు. ఓకే, మనకి టైం చాలా ఉంది మేడం. ప్రతి ఒక్కళ్ళు టైం లేదనుకుంటారు, టైం చాలా ఉంది మనందరికి. లేనిదేంటో తెలుసు మేడం? టైం ఉంది, ఎనర్జీ లేదు, ప్రొడక్టివ్ ఎనర్జీ. సింపుల్ మేడం. ఇప్పుడు స్టూడెంట్ ఏమనుకుంటాడు, నాకు 24 గంటలు టైం ఉంది అనుకుంటాడు. 24 గంటలు ఉంది, నేను ఒక 8 గంటలు నిద్రపోతా, 2 గంటలు వేరే పనులు, 10, ఇంకా 14 గంటలు ఉంది. అరే 10 గంటలు చదివితే చాలు అనుకుంటాడు. ఇదేం చేస్తాడు తెలుసా?
ఫస్ట్ 4 hours వెబ్ సిరీస్ చూసేస్తాడు. ఓకే. చదవడు ఫస్ట్, వెబ్ సిరీస్ చూస్తాడు. ఓ 4-5 గంటలు వెబ్ సిరీస్ చూస్తాడు. తర్వాత ఇంకా 9 గంటలు చేయొచ్చు కదా అని అనుకుంటాడు. ఫస్ట్ 4 hours వెబ్ సిరీస్ చూస్తాడు. కానీ ఆ వెబ్ సిరీస్ చూసినప్పుడు నువ్వు టైం మాత్రం కన్జ్యూమ్ చేయలే, నీ బాడీలో ఉన్న ప్రొడక్టివ్ ఎనర్జీ కన్జ్యూమ్ చేసావు. ఓకే. అది తర్వాత ఆ 10 hours మీద ఇంపాక్ట్ పడుతుంది. మీరు ఇప్పుడు సింపుల్ మాట, ఇప్పుడు మీరు ఒక 2 పాడ్కాస్ట్లు చేశారు, ఈవినింగ్ ఇదే ఎనర్జీ ఉండదు మీకు, ఉండకపోవచ్చు. ఎస్, మ్యాక్సిమం. అర్థమైంది. ఒక 4 పాడ్కాస్ట్లు చేసిన తర్వాత 5, ఇప్పుడు మీరు మోస్ట్ ఇంపార్టెంట్ పాడ్కాస్ట్, మీరు అది చాలా ఇంపార్టెంట్, మీకు మంచి పేరు తెస్తుంది అనుకున్నది, అది లాస్ట్లో పెడతారు, ఫస్ట్లో పెడతారు. ఫస్ట్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. నువ్వు రేపు పాస్ అవ్వాలి, నీ కెరియర్ సెటిల్ అవుతుంది. అలాంటప్పుడు నువ్వు ఏది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి డే మొత్తంలో? అరే ఇవాళ 13 గంటలు నాకు టైం ఉంది, 3 గంటలు నేను వెబ్ సిరీస్ సినిమాను చూద్దాం అనుకున్నా, ఆ 3 గంటలు నేను లాస్ట్లో ఇస్తాను ఎలకేషన్. ఓకే. ఈ 10 గంటలు ముందు ఇస్తాను ఎలకేషన్. ఈ ఎలకేషన్లో మిస్ అవుతారు స్టూడెంట్స్. ఓకే. ఇది మిస్ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. బేసిక్గా ఇప్పుడు సిఏ పాస్ అయిన వాళ్ళని చూసుకుంటే ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ దగ్గర ఇటు సైడ్ మొత్తం పాస్ అయిపోయాను నేనే అంటే, ఒక సైడ్ మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్లో హ్యాపీగా నేను నాది మొత్తం క్లియర్ అయిపోయింది, పాస్ అయిపోయాను, ఇటు సైడు పోయింది, ఫెయిల్ అయిపోయాను అని బాధపడే వాళ్ళు ఉంటారు, చూసుంటారు కదా మీరు. మేడం మా దగ్గర చాలా మంది మా దగ్గర ఇయర్లో ఒక 10,000 స్టూడెంట్స్ ఎన్రోల్ అవుతారు మేడం. మా దగ్గర ఎన్రోల్ అయ్యే వాళ్ళందరూ ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళే మా దగ్గరకు వస్తారు లాస్ట్ ఆప్షన్ వాళ్ళు ఎత్తుక్కొని వస్తారు మా దగ్గరికి. మేము అసలు మార్కెటింగ్ చేయం, ఏం చేయం మేడం. 10,000 మంది ఈ రోజు మా స్ట్రెంత్, ఒక సంవత్సరానికి 10,000 మంది కోర్స్ ఎన్రోల్ అవుతారు, 0 ప్రమోషన్ ఏం లేదు. వీళ్ళందరూ ఫెయిల్ అయిన వాళ్ళే, 99% ఫెయిల్ అయిన వాళ్ళే. ఈ ఫెయిల్ అయిన వాళ్ళని చూసినప్పుడల్లా అంటే ఫెయిల్ అయ్యారు, అయిపోయిన జీవితం ఇక్కడితో ఆగిపోతుంది, ఇంకా నాకు అవ్వదు, నాతో పాటు చదువుకున్నాడు సీఏ అయిపోయాడు, లేకపోతే బీటెక్ అయిపోయింది, ఇంజనీర్ అయిపోయాడు, నెలకి ఇంత సంపాదిస్తున్నాడంట, నేను ఒక్కనే ఇంత ఫెయిల్యూర్ లాగా ఉండిపోయాను, నాకే ఎందుకు లైఫ్ ఇలా అయిపోయింది, ఇంకా నేను బ్రతకలేను. అది 100% మీరు అన్నది కరెక్ట్. ఈ సూసైడల్ రేట్స్ కానీ, సూసైడల్ థాట్స్ కానివ్వండి స్టూడెంట్స్కి. ఇప్పుడు ఈ మధ్య స్టూడెంట్స్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే మేడం, ఈ ఈజీ మనీ కోసం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, ఆప్షన్స్ ట్రేడింగ్ ఉంటుంది అవి చేయటం, లాటరీ టికెట్లు కొంటాము, రమ్మీ ఆడుతున్నారు ఆన్లైన్లో, పెయిడ్ రమ్మీస్. మన స్టేట్స్లో పర్మిషన్ లేదు, వీళ్ళు వేరే స్టేట్ కింద రిజిస్టర్ అయ్యి మొబైల్స్, అర్థమైందా, సిమ్ వేరే స్టేట్తో లేకపోతే ఏదో ఉంటుందా లేదో ఏదో చేస్తారు. అది చేసి రమ్మీలో డబ్బులు పోగొట్టుకోవటం, బెట్టింగ్ యాప్స్ మీద పెట్టి డబ్బులు పోగొట్టుకోవటం. నేను పర్సనల్గా గత సంవత్సరంలో 10 మంది నుంచి అన్న వినుంటాను ఈ పాయింట్. సార్ నేను ఇట్లా డబ్బులు పోయింది సార్, నాకు హెల్ప్ చేస్తారని అడిగారు. అర్థమైంది. నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్పాను, మీరు డైరెక్ట్ ఓపెన్గా మీ మదర్కి వెళ్ళి చెప్పండి, ఫాదర్కి చెప్పండి, తప్పైపోయింది ఒప్పుకోండి, మళ్ళీ చేయొద్దు. అదొక్కటే మీరు రికవర్ అవ్వాల్సింది. వీళ్ళందరూ ఏందో తెలుసా, సూసైడల్ థాట్స్ వచ్చేస్తాయి. లవ్ ఫెయిల్ అయింది, అమ్మాయి ఒప్పుకోవట్లేదు అంటే ఒకట్లేదు మేడం. ఈ రోజుకి వచ్చే జనరేషన్ కూడా మారింది కొంత. లవ్ ఫెయిల్ అయిపోయింది అన్నమాట ఎవరు సూసైడ్ చేసుకోవట్లేదు. బాగా లవ్ డీప్లోకి వెళ్ళిపోయి సడన్గా అవతల వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు అనుకోండి, వాడికి ఆ థాట్స్ ఎక్కువ వస్తాయి. నేను ఒకళ్ళకి ప్రపోజ్ చేశాను, వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఆడికి అంత సూసైడ్ థాట్ రాదు. ఆల్రెడీ దిగిపోయి ఫుల్ రిలేషన్లో ట్రావెల్ చేసి ఒక 2-3 years ఎవరో ఒకళ్ళు బ్రేక్ చేసినప్పుడు, వీడు హర్ట్ అయినప్పుడు అక్కడ థాట్ వస్తుంది. ఈ సూసైడల్ థాట్ వచ్చినప్పుడల్లా ఎవరికైనా మేడం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అమ్మ నాన్న. రైట్, అర్థమైందా? ఈరోజు నీ జీవితం నీది కాదు, మీ పేరెంట్స్ది. అది ఎవరెవరైతే నాకు ఈరోజు చదవబుద్ధి కావట్లేదు, నేను ఫెయిల్ అవుతున్నాను, ఎదుటోడు బాగా మంచిగా సక్సెస్ అయిపోయాడు, ఎప్పుడైనా మేడం ఒక చిన్న ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, బట్ తెలుగులో చెప్తాను. మనకంటే పైన వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, మనకంటే కింద వాళ్ళ పట్ల మనం కంపాషనేట్గా ఉండాలి, మన తోటి వాళ్ళ పట్ల కాంపిటేటివ్ స్పిరిట్తో ఉండాలి, పోటీ పడే తత్వంలో ఉండాలి, ఎవరిని చూసి అసూయ పడకూడదు. అది వాడు పాస్ అయ్యాడు సక్సెస్ అవుతున్నాడంటే వాడికి ఏదో జరిగింది అలా, అంతే. నువ్వెందుకు ఫెయిల్ అయ్యావు, నీది నువ్వు క్వశ్చన్ చేసుకో. పాస్ అవ్వటానికి నువ్వేం చేయాలి, అంతే. ఎప్పుడు కూడా మేడం సమస్యని ఎలా బయటకు రావాలో ఆలోచించాలి. సమస్యలో ఉండి బాధపడటం కాదు, సమస్య నుంచి ఎలా బయటకు రావాలనేది ఆలోచించాలి ఇప్పుడు కూడా. నేను నా పర్సనల్గా నాకు అలవాటైన నా లైఫ్ స్టైల్ ఏంటంటే మేడం, ఐ నెవర్ వరీ అబౌట్ మై ప్రాబ్లమ్స్ ఐ హ్యావ్. నేను ఏదైనా సమస్య వస్తే దాని నుంచి ఎలా రికవర్ అవుతాను అనేది ఆలోచిస్తాను. ఎలా రికవర్ అవ్వాలనేది ఆలోచిస్తాను. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మేడం, నేను ఒక కార్ కొన్నాను ఫర్ ఎగ్జాంపుల్, మంచి కాస్ట్లీ కార్. ఓకే, సో బయటకు రాగానే ఎవడో గుద్దాడు అనుకుందాం ఎగ్జాంపుల్, నేను గుద్దాడు అయ్యో కొత్త కార్ అని బాధపడ్డాను. ఇన్సూరెన్స్ ఉంది, 2,000 ఇస్తే అయిపోద్ది, ఇన్సూరెన్స్ ఉంది, 4 రోజులు మళ్ళీ కారు కొత్త పాటలు వేసుకొని వస్తుంది, ఎందుకు దానికి నేను బాధపడాలి? అంటే మనల్ని మనం అడాప్ట్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు మనం మౌల్డ్ చేసుకోవాలి మన అనాలిసిస్ని, మన థాట్ ప్రాసెస్ని. బాధపడటం కాదు, సమస్యను ఎలా రిజాల్వ్ చేయాలి, ఎప్పుడు కూడా రిజాల్వింగ్ సైడ్ మనం ఆలోచించాలి, సఫరింగ్ సైడ్ కాదు, సొల్యూషన్ సైడ్ ఆలోచించాలి. థింక్ అబౌట్ సొల్యూషన్, నాట్ అబౌట్ సఫరింగ్. దీనికి నేను ఒక పాయింట్ చెప్తా, స్టాప్ వరీయింగ్, స్టార్ట్ వర్కింగ్. స్టాప్ వరీయింగ్, స్టార్ట్ వర్కింగ్. మీరు మన భగవద్గీతలో కొటేషన్ ఉంటుంది, యూ వరీ మోర్ దాన్ యువర్ ఇమాజిన్, ఐ మీన్ యూ వరీ
మోర్ దాన్ ఐ మీన్ యూ వరీ ఇన్ ఇమాజినేషన్ మోర్ దాన్ రియాలిటీ. ఓకే. నువ్వు ఫస్ట్ ఫెయిల్యూర్ ఎలా తీసుకోవాలి అసలు? ఫస్ట్ ఫెయిల్యూర్ లైక్ సిఏలో మేడం ఇక్కడ ఫెయిల్యూర్ అంటే ఒకటే మేడం, నువ్వు బాగా చదివావు, 4 నెలలు చాలా కష్టపడ్డావు, అప్పుడు ఫెయిల్ అయ్యావు, అది నిజంగా చెప్పాలంటే ఫెయిల్యూర్. ఓకే. ఎగ్జామ్ కార్డులో ఫెయిల్ ఉంటే మనం ఫెయిల్యూర్ కాదు. మనం బాగా చదివి ఎంతో కష్టపడి రాసాము, ఎట్లా గట్లా రాసాము, ఎగ్జామ్ డేలో సరిగా రాలేకపోయాం, పేపర్ సరిగా రాలేకపోయాము, చివరికి ఫెయిల్ అయ్యాం, వీడు బాధపట్టలో తప్పులేదు. ఓకే. ఇప్పుడు 100 మందిలో 90 మంది ఫెయిల్ అయ్యారు అనుకోండి మేడం, పేపర్ రిజల్ట్ మీద ఫెయిల్ అని ఉంది. ఈ 90 మందిలో 80 మంది వాళ్ళు సరిగ్గా చదువు ఉండరు కదా, ఓకే. వీడు ఎలా ఫెయిల్యూర్ అంటారు మీరు? వాడిని అసలు చదవలేదు, వాడు ప్రయత్నమే చేయలేదు. రైట్. ప్రయత్నం చేసినోడు ఓడిపోయాడా గెలిచాడనే ఉంటాయి మేడం, ప్రయత్నం చేయనోడికి ఓడిపోవటం ఓటమి గెలిపే ఉంది అక్కడ. అది వీళ్ళు ప్రయత్నం సరిగ్గా చేయట్లా, అది మెయిన్ డ్రాబ్యాక్. ఓకే. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు సిఏ స్టూడెంట్స్కి? వన్ థింగ్ దట్ యూ కెన్ సే. వన్ థింగ్ అంటే మేడం, స్టూడెంట్స్ ఎవరైనా సరే మేడం, మీరు మీ ప్రయారిటీస్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఏ స్థాయిలో ఉన్నారు, మీ లైఫ్ ఏంటి, మీ ఫ్యామిలీ పొజిషన్ ఏంటి, మీ అమ్మా నాన్న ఏ స్థితిలో ఉన్నారు, నీ స్థితి ఏంటి అన్నీ నీకు తెలుసు. ఓకే. నువ్వు ఈ స్థితి నుంచి బయటకు రావాలనుకుంటున్నావా లేదా? ఫస్ట్ క్వశ్చన్ అది గుర్తుపెట్టుకోవాలి. నేను బయటకు రావాలి ఎలాగైనా సరే. నేను సింపుల్ మేడం, అందరికి ఉండే ప్రాబ్లం ఏంటి మేడం? మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. మనం ఫినాన్షియల్, నేనైతే లోయర్ మిడిల్ క్లాస్ మేడం. 2 రూపాయలు దోశ కూడా తినలేని పరిస్థితి బయట. ఓకే. మా అమ్మ ఇచ్చేది కదా, పాకెట్ మనీ ఉండే కాదు, అర్థమైంది. 2-3 రూపాయలు 5 రూపాయలు కూడా ఇచ్చేది కదా. చివరిలో నేను సీఏ ఫైనల్ చదివేటప్పుడు కాస్త నెలకు 1500 పంపేవాళ్ళు నాకు స్టైపెండ్తో పాటు, అది కూడా ఎక్స్ట్రా వచ్చేది. అప్పుడే నేను కాస్త ఏదో మంచిగా, నేను నా జీవితంలో బతకడం మొదలు పెట్టిందంటే మాత్రం 2012-13 నుంచే. ఓకే. అర్థమైందా? 2012-13 అంటే అప్పుడు నాకు 19 ఏళ్ళు, 20 ఏళ్ళు వయసు. ఫస్ట్ 20 ఏళ్ళు సఫరింగ్ నేను. అది. సో నువ్వు ఆ స్థితి నుంచి బయటికి రావాలంటే ఇప్పుడు నువ్వు కష్టపడాలి. కష్టపడదు అసలు. ఇంకోటి కష్టం అనే మాట చాలా పెద్దది మేడం. రోడ్డు మీద గుంటలు తవ్వి చేయాలంటే అది కష్టం మేడం. ఓకే. చక్కగా ఫ్యాన్ వేసుకొని కింద కూర్చొని 10 గంటలు కూర్చొని చక్కగా చదువుకోవడం, అది కష్టం ఏంటి మేడం? అసలు అది నిజంగా చెప్పండి, అది కష్టమా? మీరు చెప్పండి మేడం. ఇప్పుడు మీకు మనందరం మనం వర్క్ చేస్తున్నాం, మనం ఎన్నోసార్లు అనుకుంటాం, అరే హ్యాపీ మనం చదువుకునే రోజులే బాగుండేరా, అసలు ఏ స్ట్రెస్ ఉండేది కాదు. ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు మీకు కారు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఏది ఉండొచ్చు, అంత హైఫై లైఫ్ స్టైల్ ఉండొచ్చు, కానీ దీంతో పాటు ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి కూడా మీకు తెలుసు. కరెక్ట్. సేమ్ మేడం. సో మీ స్థితి మీకు తెలుసు. బయటకు రావాలనుకుంటే మీరు ఎగ్జామ్స్ 3 నెలలు, ఎగ్జామ్స్ ముందు 3 నెలలు, ఆ 3 నెలలు మాత్రమే, ఆ 3 నెలల గురించి ఆలోచించండి. రోజు నేను ఏ విధంగా ఏం నేర్చుకోగలను, ఎలా కంప్లీట్ చేయగలను, సిలబస్ కంప్లీట్ చేయడమే ఇంపార్టెంట్. మీకు ఎప్పటికప్పుడు చేసేసుకుంటూ వెళ్ళాలి, ఇది మాత్రమే ఆలోచించండి. నేను లవ్ చేయొద్దని చెప్పను, ఫ్రెండ్షిప్ వద్దని చెప్పను, సినిమాలకు వద్దని చెప్పను, మీరు అన్నీ చేయండి, కానీ దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇవ్వండి. ఓకే. అండ్ మొన్న ఎగ్జామ్స్ రాశారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్పగలరు? ఇప్పుడు మొన్న మే ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ వస్తాయి మేడం రేపు జూలై 1st వీక్లో వచ్చేస్తాయి. ఇంకెంత 10 రోజులు కూడా లేదు, జూలై 1st వీక్లో రిజల్ట్ వచ్చేస్తాయి. అందులో పొరపాటు మీరు ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎందుకు ఫెయిల్ అవ్వవు నీకు రీజన్స్ తెలుసు. ఓకే. 100% వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవ్వరు వాళ్ళకి రీజన్స్ తెలుసు. రీజన్స్ ఎవాల్యుయేట్ చేసుకోండి. నేను చెప్పినట్టు ఏదైతే అది కాన్సెప్చువల్ రీజన్ అయి ఉండొచ్చు, లేదా రివిజన్ సరిగా చేయకపోవటం. నీకు క్వశ్చన్ పేపరే అర్థం కాలేదు, క్వశ్చనే అర్థం కాలేదు అంటే నువ్వు కాన్సెప్ట్లో లోపం, కాన్సెప్చువల్గా నువ్వు లోపం, అందులో లోపం ఉంది. ఓకే. సో మళ్ళీ నీట్గా స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, మళ్ళీ ఫ్రెష్గా నీట్గా చదువు, మళ్ళీ నీట్గా కన్స్ట్రక్ట్ చేసుకో లాజిక్స్ అన్నిటిని, వాటిని. అది లేదు, రివిజన్ చేయాల, నావన్నీ తెలుసు కానీ నాకు గుర్తు రావట్లా. ఓకే. క్వశ్చన్ అర్థమైంది కానీ ఆన్సర్ గుర్తు రావట్లా, ఇది అనుకోండి రివిజన్ వల్ల లోపం అది. సో నెక్స్ట్ టైం ఈ తప్పు చేయకండి. రైట్. అంతే. ఓకే. సిఏ ఫైనల్ ఒక గ్రూప్కి 2 నెలలు రోజు 10 గంటలు చదవాలి, వారానికి 1 బ్రేక్ మాత్రమే. ఓకే. సిఏ ఇంటర్ 1.5 నుంచి 2 మంత్స్ వేసుకోండి, అది 2 మంత్స్ ఆల్మోస్ట్. డైలీ 10 గంటలు చదవాలి, వారానికి 1 బ్రేక్. ఈ ఫార్ములా పాస్ అయ్యి, ఈ ఫార్ములా ఫాలో అయిన వాడు ఫెయిల్ అవ్వడం కష్టం. ఓకే. అది ఈ ఫార్ములా ఫాలో అయ్యే వాళ్ళే 100లో 10 మంది ఉంటారు, వాళ్ళే పాస్ అవుతున్నారు. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా మేడం, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.